గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడేస్ అవర్ టాపిక్ కోఆర్డినేషన్. చిల్డ్రన్, అసలుకి మనం కోఆర్డినేషన్ అంటే మీనింగ్ తెలుసుకుందాం. ఇది మనం సైన్స్ టర్మ్లో మీనింగ్ తెలుసుకుందాం చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే ద ఎబిలిటీ టు యూజ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ టుగెదర్ స్మూత్లీ ఎఫిషియెంట్లీ. అంటే మన బాడీలో ఉన్న పార్ట్స్, డిఫరెంట్ పార్ట్స్, అన్ని పార్ట్స్ అన్నమాట, అవన్నీ కూడా కలిసి స్మూత్గా అవి మనకి కదులుతున్నట్లు కూడా తెలియకుండా అవి వర్క్ చేయటాన్నే మనం ఏమని చెప్పుకుంటున్నాము అంటే కోఆర్డినేషన్ అని చెప్పుకుంటున్నాము అనమాట. ఓకే చిల్డ్రన్, అయితే మనం మన లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మన లెసన్లో మనం చూసినట్లయితే ఫస్ట్గా మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, షార్పింగ్ ఆఫ్ ఏ పెన్సిల్ అంటున్నాడు. పెన్సిల్ని మనం చెక్కటమే కానీ, తర్వాత డోర్ని తీయటమే కానీ, వాకింగ్, రన్నింగ్, డ్రైవింగ్, ఇంకా మనం చూసినట్లయితే ఎన్నో ఫిజికల్ యాక్టివిటీస్ మనం మార్నింగ్ లేచిన కాడ నుంచి మళ్ళీ మనం స్లీపింగ్కి బెడ్కి వెళ్ళే దాకా కూడా, ఈవెన్ దో మనం స్లీపింగ్లో ఉన్నప్పుడు కూడా మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా వర్క్ చేస్తూనే ఉంటాయి. దాన్నే మనకి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఫ్యూ ఫిజికల్ యాక్షన్స్ అనేసి చెప్తున్నాడు కదా. అయితే ఈ ఫిజికల్ యాక్షన్స్ అన్నీ కూడా ఎలా వర్క్ చేస్తాయి అని మనం చూసినట్లయితే బ్యాలెన్స్డ్గా వర్క్ చేస్తాయి అని చెప్తున్నాడు. అదే మనకు చూసినట్లయితే ఆ బ్యాలెన్సింగ్గా వర్క్ చెయ్యటానికి 3 మూమెంట్స్ చెప్తున్నాడు చిల్డ్రన్. ఈ 3 మూమెంట్స్ వల్లనే జరుగుతాయని చెప్తున్నాడు. అది ఫస్ట్గా మనం చూసినట్లయితే ఆ ఫంక్షన్ వచ్చేసి సచ్ యాజ్ ఏ మూమెంట్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్గా ఫంక్షన్ మనం చూసినట్లయితే ఏంటి, మూమెంట్. నెక్స్ట్ వచ్చేసేసి బ్యాలెన్స్ అంటున్నాడు, అండ్ కోఆర్డినేషన్ అనేసి చెప్తున్నాడు. ఓకే, మూమెంట్, బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ వర్క్ టుగెదర్ ఇన్ ఏ పర్ఫార్మింగ్ మోషన్ ఆఫ్ బాడీ పార్ట్స్. ఇదే అన్నమాట మనం చూసిన కోఆర్డినేషన్కి మీనింగ్. ఓకేనా చిల్డ్రన్. అయితే ఇలాగా ఎప్పుడైతే మన బాడీ పార్ట్స్ మూవ్ అవ్వటం, ఆ మూవ్ అయ్యే టైమింగ్లో అవి బ్యాలెన్స్ చేసుకోవటం, బ్యాలెన్స్ చేయటానికి కారణం ఏంటి అంటే కోఆర్డినేషన్. ఈ కోఆర్డినేషన్తో అన్నీ టుగెదర్ కలిపి జరిగే వర్కే ఏమని చెప్తున్నాడు, అవర్ బాడీ పార్ట్స్లో జరిగే వర్క్. దీనివల్లే మనము ఈ పెన్సిల్ని షార్ప్ చేయటమే కానీ, మనం పరిగెత్తటమే కానీ, లేకపోతే మనం నడవటమే కానీ, మనం కూర్చోటమే కానీ, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, మనం ఇక్కడ చూసినట్లయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకు చెప్తున్నాడు చిల్డ్రన్. అది ఏంటి అని మనం చూసినట్లయితే ఛాలెంజ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ ఆన్ జస్ట్ 2 feet విత్ ఏ నారో బేస్ అంటున్నాడు. అంటే ఇంత పెద్దగా ఉన్న మన బాడీ ఈ మూమెంట్సే కానీ, బ్యాలెన్సే కానీ, ఈ కోఆర్డినేషనే కానీ, ఇవన్నీ కూడా పర్ఫామ్ చేయటానికి, ఈ మోషన్ అంతా కూడా జరగటానికి ఏమని చెప్తున్నాడు, మరీ ముఖ్యంగా ఆ బ్యాలెన్సింగ్ అన్నది ఎక్కువగా మన 2 feet మీదే ఉంది అని చెప్తున్నాడు అనమాట. అంటే మన 2 feet వల్లనే మనం నుంచోగలుగుతున్నాం, మనం కూర్చోగలుగుతున్నాం, ఆ 2 feet వల్లనే మనం పరిగెత్తగలుగుతాం, మనం జంప్ చేయగలుగుతాం, ఇలా ఎన్నో చేస్తున్నాము. దీనికి కారణం మన 2 కాళ్ళ వల్లనే అనేసి చెప్తున్నాడు. ఓకే, వాట్ అదర్ ఫంక్షన్స్ డూ యూ థింక్ నీడెడ్ ఇన్ కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్స్. ఇక్కడ బ్యాలెన్స్తో కోఆర్డినేషన్ జరిగే కొన్ని ఫంక్షన్స్ గురించి మనల్ని చెప్పమని అడుగుతున్నాడు. చిల్డ్రన్, ఇవి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాం కదా. స్కెలిటల్ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇలా ఎన్నో మనం మన బాడీ పార్ట్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటి అని చూసినట్లయితే కోఆర్డినేషన్ ద్వారా బ్యాలెన్స్ చేసి ఇవ్వటం వల్లే మన బాడీలో అన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి కదా. దాన్నే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఆల్ అవర్ ఫంక్షన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై అండ్ ఎఫెక్ట్ ఆఫ్ సెవరల్ సిస్టమ్ వర్క్ టుగెదర్. ఇవేవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఇవన్నీ కూడా, ఈ సిస్టమ్స్ అన్నీ కూడా వర్క్ టుగెదర్గా అన్నీ కలిసి వర్క్ చేసినప్పుడే మనం బ్యాలెన్సింగ్గా ఉంటాము, మన ఫంక్షన్స్ అన్నీ బ్యాలెన్సింగ్గా ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. అందులో మరీ ముఖ్యంగా ఎగ్జాంపుల్గా మనకి చెప్పాలి అంటే మనకి ఏం చెప్తున్నాడు,
స్కెలిటల్ సిస్టమ్ గురించి చెప్తున్నాడు. చిల్డ్రన్ అసలుకి స్కెలిటల్ సిస్టమ్ ఆర్ మస్క్యులర్ సిస్టమ్ అనేసి చెప్తున్నాడు కదా. ఇందులో అసలుకి స్కెలిటల్ సిస్టంలో మన ప్రీవియస్ క్లాస్లో మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది మన పోస్చర్ అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, దేర్ ఆర్ 206 బోన్స్ ఇన్ అవర్ బాడీ కదా. మన బాడీలో 206 బోన్స్ ఉంటాయి. దీస్ బోన్స్ ఫార్మ్ ఫేమ్ వర్క్నే మనం ఏమని చెప్పుకుంటాము, స్కెలిటన్ సిస్టమ్ అనేసి చెప్పుకుంటాం కదా. అలాగే మనం చూసినట్లయితే ఈ సిస్టంలో వచ్చేసి మనం చూసినట్లయితే ఈ స్కెలిటల్ సిస్టంలో ఇది కేవలము నాట్ ఓన్లీ గివింగ్ షేప్ కదా, మన బాడీకి షేప్ ఇవ్వటమే కాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. వేటిని ప్రొటెక్ట్ చేస్తుంది, సాఫ్ట్ పార్ట్స్ ఇన్సైడ్ అవర్ బాడీ లైక్ బ్రెయిన్, లంగ్స్, హార్ట్, ఇవన్నీ ఏంటి సాఫ్ట్ పార్ట్స్ అనమాట. వీటిని అన్నిటినీ కూడా అది ఏం చేస్తుంది, అది ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ పోస్చర్ ఏది అని మనం చూసుకున్నట్లయితే ఈ స్కెలిటల్ సిస్టమ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే మస్క్యులర్ సిస్టమ్ అంటున్నాడు కదా. అసలుకి మన మజిల్స్ ఎక్కడ ఉంటాయి, ఆ మజిల్స్ ఎలా ఉంటాయి చిల్డ్రన్, సాఫ్ట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ కదా. మజిల్స్ అన్నవన్నీ సాఫ్ట్ పార్ట్గా ఉంటాయి మన బాడీలో. అలాగే అవి ఇంకా ఎక్కడ ఉంటాయి అని మనం చూసినట్లయితే అవర్ మజిల్స్ అలాంగ్ విత్ బోన్స్ కదా, మన బోన్స్తో పాటే అవి ఉంటాయి. ఇవి రెండు కలిసి కూడా వర్క్ టుగెదర్ కదా. ఇలా వర్క్ టుగెదర్ చేస్తున్నప్పుడే మన బాడీ ఏమవుతుంది, మూమెంట్ అన్నది వస్తుంది. అదే ఒకవేళ మన మజిల్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలంటే మనం ఎక్సర్సైజ్ చేయటం వల్ల, మన డైలీ యాక్షన్స్ వల్ల ఆ మజిల్స్ ఏమవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి కదా. అలాగే చిల్డ్రన్ సెవరల్ అదర్ సిస్టమ్స్ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ రోల్స్ టు ప్లే. ఇంకా మిగతావి మనకి బాడీలో ఏవైతే ఫస్ట్లో మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా వాటి యొక్క రోల్ అన్న వాటిని అవి చేయాల్సిన వర్క్ని అవి చేస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు కదా. ఇలా చెయ్యటం వలనే ఏం జరుగుతుంది అనేసి మనం చూసినట్లయితే ఈవెన్ విత్ ఇన్ ద మజిల్స్ సిస్టమ్ సెవరల్ మజిల్స్ వర్క్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆర్ అట్ వన్స్ అని చెప్తున్నాడు. ఇలా సీక్వెన్స్గా మన మజిల్స్ అన్నీ కూడా కదలటం వల్ల, ఒక క్రమ పద్ధతిలో జరగటం వల్ల మనం ఏ పైన అయినా కానీ మార్నింగ్ లేచిన కాడ నుంచి బెడ్ మీదకి వెళ్ళేదాకా ప్రతి ఒక్క పనిని మనం చేయగలుగుతున్నామని చెప్తున్నాడు అనమాట. ఓకే, వాట్ ట్రిగ్గర్స్ ద మూమెంట్ ఆఫ్ ద మజిల్స్, అసలుకి మజిల్స్ ఎందుకు మూవ్ అవుతాయి అనేసి మనల్ని అడుగుతున్నాడు కదా. అసలు ఎందుకు మూవ్ అవుతాయి అని మనం చూసినట్లయితే ఆల్ అవర్ బాడీ పార్ట్స్ మెయిన్లీ ద టిష్యూస్ అండ్ సెల్స్ ఇన్ దెమ్ వర్క్ బై పికింగ్ అప్ సిగ్నల్స్ ఆఫ్ చేంజ్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఏవైతే మన బాడీలో ఉన్న పార్ట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే అవర్ ఆర్గాన్సే కానీ, టిష్యూసే కానీ, సెల్సే కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, అవి వర్క్ చేస్తూనే ఉంటాయి. ఆర్గాన్స్ అంటే చిల్డ్రన్ మనం సెన్స్ ఆర్గాన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఓకే, అవి అన్నీ కూడా వర్క్ చేస్తున్న టైమింగ్లో పికప్ ద సిగ్నల్స్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ దేర్ సరౌండింగ్ అనేసి ఇక్కడ ఇస్తున్నాడు కదా. అంటే సరౌండింగ్లో ఏవైతే మనం చూస్తామో అప్పుడు ఎంబటిని సిగ్నల్స్ అన్నాయి మన పరిసరాల్లో ఉన్న వాటిని చూడటం వల్ల, సిగ్నల్స్ ఇవ్వటం వల్ల మన సెల్స్కి, టిష్యూస్కి, తర్వాత ఆర్గాన్స్కి ఆటోమేటిక్గా మనం వాటికి ఏమవుతామని చెప్తున్నాడు, రెస్పాండ్ అవుతాము అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, దాన్ని ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసేసి ఏంటి, మనము రోడ్ సైడ్కి మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి. నడుస్తున్నప్పుడు ఒక హారన్ మనం విన్నా కానీ చూసినా కానీ ఏమని చెప్తున్నాడు, మనం ఆటోమేటిక్గా న్యాచురల్గా ఏమైపోతాం, మూవ్ అవుతాము సైడ్కి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇలా సైడ్కి మూవ్ అవ్వటం ఎందుకు జరుగుతుంది అని మనం చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే హౌ డూ వీ రెస్పాండ్ సో ఫాస్ట్ టు ఏ సిచ్యువేషన్ అని అడుగుతున్నాడు. సిచ్యువేషన్ని బట్టి మనం తొందరగా ఎలా స్పందించగలుగుతాము అనేసి మనం అడుగుతున్నాడు కదా. ఎలాగని మనం చూసినట్లయితే చిల్డ్రన్, మన సెల్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసేసి మనం టిష్యూస్ ఉంటాయి అని మనం చెప్పుకున్నాం కదా.
దాన్నే మనం ఏం చెప్తున్నాం, స్టిమ్యులీ అని చెప్పుకుంటున్నాం. అలాంటి స్టిమ్యులీ పోచర్లో ఏం జరుగుతుంది అంటే ఒక ఎలక్ట్రిసిటీ అన్నది జనరేట్ అవుతుంది. జనరేట్ అయినప్పుడు ఎంతలో జనరేట్ అవుతుంది అని మనం చూసినట్లయితే అప్ టు 0.09 volts ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అలా అవ్వటంతో ఏమైపోయింది, సో దట్ రెస్పాన్స్ ఈజ్ సో ఫాస్ట్, అంత ఫాస్ట్గా మనం రెస్పాండ్ అవుతామనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, దాన్ని ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, రెస్పాండింగ్ టు స్టిమ్యులీ అంటున్నాడు. స్టిమ్యులీ అంటే ఏం లేదు చిల్డ్రన్, చేంజ్ అనమాట. వాట్ హెల్ప్ అస్ టు రెస్పాండ్ టు సచ్ సిగ్నల్స్ ఆఫ్ చేంజ్ అని చెప్తున్నాడు. ఈ సిగ్నల్స్ ఆఫ్ చేంజ్ ఏంటి అని మనం చూసినట్లయితే స్టిమ్యులీ అనమాట. స్టిమ్యులీ అంటే ఏం చెప్పుకున్నాం చిల్డ్రన్, మన బాడీలో ఉండే ఆర్గాన్స్, తర్వాత వచ్చేసి మన టిష్యూస్ అండ్ మన సెల్స్, వీటికి ఎంబటిని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన కరెంట్ పాస్ అవుతుంది అనేసి మనం చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. అలా జనరేట్ అవడం వల్ల ఏమవుతుంది, సిగ్నల్స్ ఎంబటిని ఫాస్ట్గా జరుగుతాయి కాబట్టి ఎంబటిని చేంజ్ అన్నది మన బాడీలో మూమెంట్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు అని అంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అని మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ వల్లనే కానీ, నెక్స్ట్ వచ్చేసేసి దాన్ని ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ రెస్పాండ్ టు స్టిమ్యులీ అంటున్నాడు. అందులో మనం చూసినట్లయితే ద క్యాట్ మే బీ రన్నింగ్ బికాస్ ఇట్ సా ఏ మౌస్, అది మౌస్ని చూసినప్పటినే దానికి తినాలి అనిపిస్తుంది కాబట్టి అది ఏం చేస్తుంది, అది ఆటోమేటిక్గా రెస్పాండ్ అయ్యి ఏం చేస్తుంది అంటుందంటే మౌస్ వెనకాల పరిగెత్తుతుంది అని చెప్తున్నాడు. అలాగే మనం చూసినట్లయితే ప్లాంట్స్ గ్రో టువర్డ్స్ ద సన్లైట్, సన్లైట్ ఎటువైపు ఎక్కువగా పడితే ఆ సన్లైట్ని బట్టి ఏమవుతుంది, ప్లాంట్ అన్నది గ్రో అవుతుంది అనేసి చెప్తున్నాడు కదా. అలాగే మనం చూసినట్లయితే వి స్టార్ట్ స్వెట్టింగ్ వెన్ ఇట్ ఈజ్ హాట్ అండ్ హ్యూమిడ్, మనం ఎప్పుడైతే వేడి ఎక్కువగా ఉంటుందో ఆ టైమింగ్లో ఏమవుతుంది, మనకి చెమట పడుతుంది. ఇదంతా కూడా ఏంటి, రెస్పాండ్ అవుతూ ఉంటుంది మన బాడీ అని చెప్తున్నాడు. ఎందుకు పర్టికులర్గా రెస్పాండ్ అవుతుంది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ద ఎబిలిటీ టు పర్టికులర్ సిచ్యువేషన్ స్టిమ్యులేట్ కదా, ఈ స్టిమ్యులేట్ వల్ల పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి ఈ పర్టికులర్ స్టిమ్యులేటివ్ వల్ల ఏమవుతాయి, మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఏంటి అంటే గ్రేట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఓకే, ఇలా ఎందుకు జరగాలి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇవి ఇలాగా పర్టికులర్గా సిచ్యువేషన్ని బట్టి పర్టికులర్గా స్టిమ్యులేట్ అవుతుంది కాబట్టే మన లైఫ్ అన్నది ఏమవుతుంది, సర్వైవల్ అవుతుంది అనమాట. అదే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, సర్వైవల్ ఆఫ్ ద ఆర్గానిజం అంటే ఏంటి, అవర్ బాడీ అనమాట. ఇలా సర్వైవల్ అవ్వకపోతే ఏమైనట్టు అర్థం, మన బాడీలో ఏదైనా ఇల్నెస్ ఉన్నట్లు అర్థం, లేకపోతే మనం చనిపోతామనేసి చెప్పొచ్చు అనమాట. ఓకే చిల్డ్రన్, దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి మనం చూసినట్లయితే, పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అన్నది ఫస్ట్గా మనం రిసీవ్ చేసుకుంటాం. ఓకే, అది రిసీవ్ చేసుకోవడాన్ని ఏమంటున్నాడు, పర్టికులర్ స్టిమ్యులస్. ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటారో దాన్ని స్టిమ్యులస్ అని చెప్తున్నాడు కదా. ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుందని చెప్తున్నాడు, దెన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, అది ఎంబటిని ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన దాంట్లో తర్వాత ఏమవుతుందని చెప్తున్నాడు, అప్రోప్రియేట్ యాక్షన్ అన్నది జరుగుతుంది. ఇది ఫోర్త్గా మనం కండిషన్గా చూసుకోవచ్చు. ఓకే, ఇలాగ 4 ఫంక్షన్స్ ఒకటేసారి జరగటాన్నే మనం ఏమని చెప్పుకుంటున్నాము, మనం చూసినట్లయితే దీన్నే మనము రెస్పాండ్ అనేసి చెప్తున్నాము అనమాట. ఓకే, అయితే చిల్డ్రన్ ఇలాగా రెస్పాండ్ అవుతాము అనేది చెప్పడానికి మనకి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాడు. ఆ యాక్టివిటీస్ని ఫస్ట్ యాక్టివిటీ ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ యాక్టివిటీ మనం చూసినట్లయితే హోల్డింగ్ ఏ ఫాలింగ్ స్టిక్. చిల్డ్రన్ మనం చూసినట్లయితే టేక్ ఏ లాంగ్ స్కేల్ అని చెప్పి ఫస్ట్ యాక్టివిటీ మనం చూసినట్లయితే హోల్డింగ్ ఏ ఫాలింగ్ స్టిక్. చిల్డ్రన్ ఫస్ట్గా మనం చూసినట్లయితే టేక్ ఏ లాంగ్ స్కేల్ ఆర్ స్టిక్ అని చెప్తున్నాడు. ఆ స్టిక్ కానీ స్కేల్ కానీ ఎంత లెంత్ ఉండాలి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ అరౌండ్ 1/2 మీటర్ అంటున్నాడు. 1/2 మీటర్ ఉన్నది తీసుకోమంటున్నాడు. తీసుకొని ఏం చేయాలి, మనం హోల్డ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ పిక్చర్ ఇచ్చాడుగా చిల్డ్రన్, ఈ విధంగా ఆ స్కేల్నే కానీ స్టిక్నే కానీ పైన పట్టుకోమంటున్నాడు. ఆ తర్వాత వచ్చేసేసి ఎండ్లో వచ్చేసేసి మీ ఫ్రెండ్ని ఎవరినైనా కానీ హెల్ప్ తీసుకొని అక్కడ పట్టుకోమంటున్నాడు. అయితే ఫస్ట్గా మీరు ఎక్కడైతే హోల్డ్ చేశారో అక్కడ ఏం చేయమంటున్నాడు, ఒక పాయింట్ అన్నది అక్కడ ఏగా మనం పెట్టుకున్నాం అనుకోండి,
ఆ నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు, చిన్నగా దాన్ని వదిలేయమంటున్నాడు. మీ ఫ్రెండ్ని కూడా వదిలేయమని చెప్పాలి. అలా వదిలేయమని చెప్పేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎంబటిని దాన్ని మనం పట్టుకున్నప్పుడు మళ్ళీ పట్టుకోమంటున్నాడు. పట్టుకున్నప్పుడు ఎక్కడైతే పట్టుకున్నారో ఆ ప్లేస్లో ఏమని చెప్తున్నాడు, మళ్ళీ పాయింట్ చేసి అక్కడ బి అని పెట్టుకోవాలి అనమాట. అలా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఏకి బికి ఒకే చోట పట్టుకున్నారా మీరు, లేకపోతే దానికి దీనికి ఏమన్నా వేరియేషన్ ఉన్నదా అన్నది చెక్ చేయమంటున్నాడు. ఇలా ఎందుకు, ఒకవేళ మనం చెక్ చేసినప్పుడు మనకి ఆ యాక్టివిటీలో తెలిసిపోద్దిగా చిల్డ్రన్ వేరియేషన్ వస్తుంది. అలా ఎందుకు వచ్చింది, వై డిడ్ దిస్ హ్యాపెన్ అనేసి అడుగుతున్నాడు. ఎందుకు అలా వస్తుంది. అలాగే మనం చూసినట్లయితే హౌ ఫాస్ట్ డూ యూ థింక్ ద ప్రాసెస్ వాస్, నువ్వు ఈ ప్రాసెస్లో ఎంత ఫాస్ట్గా మళ్ళీ ఆ స్టిక్ని హోల్డ్ చేసావు అనేసి అడుగుతున్నాడు అనమాట. ఇలా జరగడానికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, రెస్పాన్స్ ఆర్ అబౌట్ బై ర్యాపిడ్ చేంజ్. ఈ చేంజ్ అన్నది ర్యాపిడ్గా జరిగిపోతుంది అంటున్నాడు. ఇన్ సమ్ మజిల్స్ అండ్ సచ్ చేంజెస్ ఆర్ యూజువలీ రిలేటెడ్ టు చేంజింగ్ స్టిమ్యులీ అనేసి చెప్తున్నాడు. ఈ చేంజెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ర్యాపిడ్గా జరిగిపోతాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇలా ర్యాపిడ్గా జరిగిపోవటాన్నే మనల్ని ఏమని చెప్తున్నాడు, ర్యాపిడిటీ ఆఫ్ రెస్పాన్స్ indicates an efficient communication system linking those paths that pick up stimuli to those that trigger a response అంటున్నాడు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుందని చెప్తున్నాడు చిల్డ్రన్, లింకింగ్ దోస్ పార్ట్స్, ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి కమ్యూనికేషన్ అన్నది జరుగుతుంది. ఇలా జరగటానికి కారణం ఏంటి అంటే నర్వస్ సిస్టమ్ ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుంది అనేసి మనకు చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ మనకి ఫస్ట్ యాక్టివిటీ కనిపిస్తుంది కదా. ఫస్ట్ యాక్టివిటీలో ఏమైంది, స్కేల్ని హోల్డ్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఆ స్కేల్ని డ్రాప్ చేసేటప్పుడు ఎంబటినే వాళ్ళు రెస్పాన్స్ అయిపోయి ఏం చేశారు, మళ్ళీ స్కేల్ని హోల్డ్ చేయడం జరిగింది కదా. ఇలా జరగటాన్నే ఏమని చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, అది కమ్యూనికేట్ చేస్తుంది మన బాడీలో ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి లింక్గా అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇంటిగ్రేటింగ్ పాత్వేస్, నర్వస్ కోఆర్డినేషన్. చిల్డ్రన్, ఈ నర్వస్ కోఆర్డినేషన్ తర్వాత ఇంటిగ్రేటింగ్ పాత్వే, వీటి గురించి అసలుకి ఎవరు ఎక్కువగా అబ్జర్వ్ చేసి ఎవరు ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ చేశారు అని అంటే గ్రీక్స్ చేశారనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే, ద గ్రీక్స్ బిలీవ్ దట్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ బాడీ వర్ కంట్రోల్డ్ బై ద బ్రెయిన్. బ్రెయినే అసలుకి మన బాడీలో ఉన్న ఫంక్షన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసిద్ది అని ఎవరు బిలీవ్ చేశారని చెప్తున్నాడు, గ్రీక్స్ అనమాట. ఓకే చిల్డ్రన్, మనం ఆల్రెడీ సోషల్ స్టడీస్లో చదివే ఉండుంటారు మీరు. ఏమని, అసలుకి 90% జీకే పరంగా మనం చూసినట్లయితే అసలుకి ఒక హ్యూమన్ బాడీని ఫస్ట్గా అసలుకి కట్ చేసి ఏ పార్ట్ ఎక్కడున్నది అనేసి ఫస్ట్గా దాన్ని డిస్కవర్ చేసింది ఎవరు అని మనం చూసినట్లయితే గ్రీక్సే అనమాట. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమని చెప్తున్నారు, వాళ్ళ యొక్క బిలీవ్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఒక బాడీ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయగలే కెపాసిటీ దేనికి ఉంది అని అంటే మన బాడీలో బ్రెయిన్కే ఉంది అని చెప్తున్నాడు. అలా చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, సిన్స్ డ్యామేజ్, ఎప్పుడైతే బ్రెయిన్ అన్నది డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది అంటున్నాడు, రిమార్కబుల్ చేంజ్ అన్నది ఆ పర్సన్లో బిహేవియర్లో కనిపిస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే చిల్డ్రన్ ఇలాంటివి వాటిని ఎక్కువగా అబ్జర్వ్ చేసి మనకి నోటబుల్ అబ్జర్వేషన్లో మనకి ఎక్స్పెరిమెంట్స్తో చెప్పిన వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే, ఇక్కడ మనకు ఒక పిక్చర్ కనిపిస్తుంది చూడండి చిల్డ్రన్. ఈయన వచ్చేసేసి గ్యాలన్ గురించి మనకి చెప్తున్నాడు. ఈయన వచ్చేసేసి మనకి ఏం చెప్తున్నాడు, ఫిజియాలజిస్ట్ అని చెప్తున్నాడు అనమాట, గ్రీక్ ఫిజియాలజిస్ట్ అనమాట. ఈయన వచ్చేసి మనకి ఏడి అని అంటే చిల్డ్రన్ ఆఫ్టర్ క్రైస్ట్. ఓకే, ఆఫ్టర్ క్రైస్ట్ ఈయన ఎప్పుడు పుట్టాడు అని చెప్తున్నాడు, 129లో పుట్టి తర్వాత 200లో ఈయన డెత్ అయినట్లుగా మనకు కనిపిస్తుంది. ఓకే, అంత ఎర్లీగా కనుక్కున్న వాళ్ళు ఎవరు అంటే గ్రీక్స్ అనమాట. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి చూసినట్లయితే 3 డిజిట్స్ మెంబర్సే కనిపిస్తున్నాయి చిల్డ్రన్. అంత ఎర్లీ టైమింగ్లోనే గ్రీక్స్ యొక్క ఫిజియాలజిస్టులు చాలా నర్వస్ సిస్టమ్ గురించి మనకి చెప్పినట్లుగా చెప్తున్నాడు అనమాట. అదేంటి అని మనం చూసినట్లయితే, గ్యాలన్ కన్క్లూడ్ ద నర్వస్ వర్ ఆఫ్ 2 kinds అని చెప్తున్నాడు కదా. అసలు 2 kinds ఏంటి ఆయన కనుక్కున్న కన్క్లూజన్లో అని మనం చూసినట్లయితే చిల్డ్రన్,
ఒకటి వచ్చేసేసి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, సెన్సేషన్ అండ్ దోస్ ఆఫ్ యాక్షన్స్ అంటున్నాడు. సెన్సేషన్స్ అంటే ఏంటి, ఫీలింగ్స్ కదా, అంటే ఏంటి, అవి జ్ఞానానికి సంబంధించినవి. ఫీలింగ్స్ అంటే మన యొక్క ఫీలింగ్స్ గురించి చెప్తున్నాడు అనమాట. ఓకే, అవి ఏంటి అని ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చిల్డ్రన్, తర్వాత వచ్చేసేసి దోస్ ఆఫ్ యాక్షన్స్ అంటున్నాడు. యాక్షన్స్ అంటే ఏంటి, ఆ ఫీలింగ్స్ని బట్టి మనం చూపించే యాక్షన్స్ అనమాట, మూమెంట్స్. ఓకే, అవి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి, ఒక చేతి మీద మనకి మన రైట్ హ్యాండ్ మీద మనకు ఒక దోమ కుడుతుంది అనుకోండి, ఎంబట్నే సెన్సేషన్ మనకి ఫీలింగ్ అన్నది కలుగుతుంది. కలిగినప్పుడు మనం ఏం చేస్తాం, ఎంబట్నే ఇన్ఫర్మేషన్ అది దేనికి ట్రాన్స్మిట్ చేస్తుంది అని చెప్తాడు, బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ చేసిన ఎంబట్నే కూడా అది వెంటనే మళ్ళీ యాక్షన్ అన్నది జరుగుతుంది. యాక్షన్ జరగడానికి మళ్ళీ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటున్నాడు, ఇన్ఫర్మేషన్ అన్నది మన లెఫ్ట్ హ్యాండ్కి పంపిస్తుంది. పంపించినప్పుడు అది వెంబట్నే నువ్వు చంపేసేయి దాన్ని అనేసి, అది దాన్ని ఏమంటాడు, యాక్షన్ అంటాడు అనమాట. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం కదా చిల్డ్రన్, అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే, వై డూ యూ థింక్ గ్యాలన్ డ్రూ సచ్ ఏ కన్క్లూజన్? అసలు గ్యాలన్ ఈ కన్క్లూజన్కి, ఈ అభిప్రాయానికి ఎందుకు వచ్చాడు, కారణం ఏంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, నర్వస్ యాజ్ ఎ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ was little known till late 18th century. 18th century దాకా కూడా ఎవరికి కూడా ఈ నర్వస్ సిస్టమ్ గురించి, ఈ నర్వస్ సిస్టమ్ కోఆర్డినేషన్ గురించి కూడా ఎవరికి కూడా తెలియదని చెప్తున్నాడు. ఓకే, అయితే ఆఫ్టర్ 18th century ఏం జరిగిందని చెప్తున్నాడు, ఆ స్టడీ అన్నది స్టార్ట్ అయింది అంటున్నాడు. అదే ఇక్కడ మనం చూసినట్లయితే, దెన్ ఫిజియోలజిస్ట్ బిగాన్ టు స్టడీ ద మెకానిజం ఆఫ్ ద నర్వస్ ఫంక్షనింగ్ అండ్ ఫౌండ్ హౌ ద సిగ్నల్స్ వర్ ట్రాన్స్మిటెడ్ అనేసి చెప్తున్నాడు. అంటే అసలు సిగ్నల్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి అనేసి వాళ్ళు చేసిన స్టడీస్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒకటి నర్వస్ సిస్టమ్, తర్వాత వచ్చేసేసి సిగ్నల్స్. ఈ రెండిటికి ఏది వీటి మధ్య బిట్వీన్ ద వర్క్ చేస్తుంది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఎలక్ట్రిసిటీ అన్నది వర్క్ చేసింది అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే ఈ ఎలక్ట్రిసిటీ ఎలాగ వర్క్ చేసింది అని మనం చూసినట్లయితే, అది రీసెంట్గా జరిగిన స్టడీస్, అంటే 18th century తర్వాత జరిగిన స్టడీ చిల్డ్రన్. అదే మనకేం చెప్తున్నాడు ఇక్కడ, బిట్వీన్ ద రీసెంట్ వర్క్ ఆన్ ఎలక్ట్రిసిటీ అండ్ ప్రిపోజిషన్ ఆన్ వర్కింగ్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ మేడ్ టిల్ దాన్ అని చెప్తున్నాడు. అంటే అప్పటి నుంచి మనకి ఇంకా నర్వస్ సిస్టమ్ గురించి బాగా తెలిసింది. ఆ తెలియటానికి కారణం ఏంటి అని అంటే, ఈ ఫిజియోలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నర్వస్కి తర్వాత సిగ్నల్స్కి ట్రాన్స్మిట్ అవ్వటానికి కారణం దాని లోపల ఎలక్ట్రిసిటీ అన్నది వర్క్ చేస్తుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, నౌ వీ నో మోర్ అబౌట్ హౌ నర్వస్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కంట్రోల్డ్ రెస్పాన్స్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద బాడీ. అసలుకి ఈ నర్వస్ సిస్టమ్ అన్నది మనం చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ నుంచి దేని ద్వారా, స్పైనల్ కార్డ్ నుంచి కంట్రోల్ ఏ విధంగా మన బాడీ పార్ట్స్ మొత్తాన్ని, డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ బాడీ పార్ట్ మొత్తాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందామని చెప్తున్నాడు. ఓకే, అది మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకి కొంత తెలుసు. ఏం తెలుసు, ఆల్రెడీ ట్రాన్స్మిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది మనకి తెలుసు కదా. బట్ వీ స్టిల్ నౌ వెరీ లిటిల్ అబౌట్ ద వర్కింగ్ మెకానిజం ఆఫ్ ద నర్వస్ సెల్. అసలుకి నర్వస్ సెల్ ఎలాగా వర్క్ చేస్తుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే చిల్డ్రన్, మనకి ఇక్కడ న్యూరో సెల్ అన్నాడు కదా, ఇక్కడ వచ్చేసి నర్వ్ సెల్ అంటున్నాడు. నర్వ్ సెల్ అన్న న్యూరో టిష్యూ అన్నా కూడా ఒకటే చిల్డ్రన్. ఓకే, కొన్నిసార్లు మనకి న్యూరో టిష్యూ అని కూడా ఇవ్వచ్చు. ఓకే, అయితే చిల్డ్రన్ మనము దీన్ని నర్వ్ సెల్ని మనం చూడాలి అని ఎక్కడి నుంచి మనం ఎలా చూడగలుగుతాము అంటే, అది మైక్రోస్కోప్తోనే చూడగలుగుతాము అనమాట. ఓకే, అంటే అంత చిన్నగా ఉంటాయని అర్థం. అలాగే మనకి చూసినట్లయితే చిల్డ్రన్, ఈచ్ నర్వ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సెల్ బాడీ. ఇక్కడ మనం చూస్తున్నాం కదా చిల్డ్రన్, ఇది వచ్చేసేసి ఈ సెల్ అనమాట. ఈ సెల్ ఇది వచ్చేసేసి ఈ పార్ట్ వరకు మనకున్న దాన్ని అంతా కూడా ఏమంటున్నాడు అంటే సెల్ బాడీగా చెప్తున్నాడు. ఓకే, అయితే చిల్డ్రన్ ఈ సెల్ బాడీలో ఇక్కడ మిడిల్గా మనకి కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసేసి ఏమంటున్నాడు, న్యూక్లియస్ అని చెప్తున్నాడు అనమాట. న్యూక్లియస్ అంటే ఏంటి అంటే ఈ సెల్కి కేంద్రకం అనమాట, మధ్య భాగం లేదా కేంద్రకం.
ఓకే. అలాగే మనం చూసినట్లయితే ఇలాగా ఒక ఫింగర్స్ లాగా బయటికి వచ్చినట్లుగా ఫింగర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా చిల్డ్రన్. దీన్ని ఏమంటున్నాడు, ద స్మాల్ ప్రొజెక్షన్ ఆఫ్ డెండ్రైట్స్ అంటున్నాడు. అంటే ఇవన్నీ ఏంటి, డెండ్రైట్స్గా మనకి కనిపిస్తున్నాయి. అయితే చిల్డ్రన్ ఈ సెల్ నుంచి ఈ డెండ్రైట్స్లో ఒకటి బాగా లాంగ్గా మనకి కనిపిస్తుంది కదా. ఈ లాంగ్గా ఎక్స్టెండ్ అయిన దాన్ని మనకు వచ్చేసేసి ఏమని చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే యాక్సిన్ అనేసి చెప్తున్నాడు అనమాట. ఇలా లాంగ్గా ఉన్నదాన్ని యాక్సిన్ అని చెప్తున్నాడు. ఓకే. అయితే చిల్డ్రన్ ఈ యాక్సిన్ ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ మనకి ఈ యాక్సిన్కి సరౌండింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఏం కనిపిస్తుంది, ఒక షీట్ కనిపిస్తుంది కదా. అయితే ఆ షీట్ ఏంటి అని మనం చూసినట్లయితే దాన్ని మైలిన్ షీట్ అనేసి చెప్తున్నాడు కదా. అయితే ఈ మైలిన్ షీట్ అంతే కంటిన్యూస్గా వచ్చిందా అని మనం చూసినట్లయితే మధ్యలో గ్యాప్స్ కనిపిస్తుంది. ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్నే మనకేం చెప్తున్నాడు చిల్డ్రన్, రన్వీర్ గ్యాప్స్ అని అంటారు. దాన్ని నోడ్ ఆఫ్ రన్వీర్ అనేసి మనకి చెప్తున్నాడు. ఓకే. అయితే చిల్డ్రన్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఈ మైలిన్ ఏదైతే ఉందో ఈ మైలిన్ వచ్చేసి ఎలాగ ఏర్పడిందని చెప్తున్నాడు, ష్వాన్ సెల్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్యాటీ మెటీరియల్. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ద మైలిన్ షీట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఈ ఫ్యాట్ మెటీరియల్స్తోని, తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ఈ ష్వాన్ సెల్తోని అది మేడప్ అయి ఉంటుంది అనేసి చెప్తున్నాడు. ఓకే. అయితే చిల్డ్రన్ ఈ యాక్సిన్ ఏదైతే ఉన్నదో ఈ యాక్సిన్కి ఏముండదని చెప్తున్నాడు, ఈ ఫ్యాటీ మెటీరియల్ తర్వాత ష్వాన్ సెల్ అన్నవి ఉండవు అనమాట. అలా ఉండని దాన్ని మనకు వచ్చేసి ఏం చెప్తాడు, యాక్సిన్స్ నాట్ హ్యావింగ్ ద షీత్ ఆర్ నాన్ మయలిన్డ్ ఫైబర్స్ అని చెప్తున్నాడు. అంటే అందులో ఫ్యాటీ మెటీరియల్ అన్నది తర్వాత ష్వాన్ సెల్ అన్నవి ఉండవు అనమాట. కేవలం మయలిన్డ్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ మయలిన్ షీట్లోనే ఉంటాయి, కానీ యాక్సిన్లో ఉండవు అనేసి మనకు చెప్తున్నాడు. ఓకే. The nervous cell body lies in our brain, spinal cord and very close to the spinal cord అని చెప్తున్నాడు కదా చిల్డ్రన్. అంటే ఈ నర్వస్ సిస్టమ్ అన్నది బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్కి దగ్గరలో నుంచి అది వెళ్తుందని చెప్తున్నాడు. ఓకే. అయితే చిల్డ్రన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడని మనం చూసినట్లయితే దోస్ నియర్ స్పైనల్ కార్డ్ ఆర్ డోసల్ అండ్ వెంట్రియల్ ఈ రూట్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది ఒకసారి మనం చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ మీకు నేను ఒక పిక్చర్ చూపిస్తాను, దానివల్ల మీకు ఇంకా బాగా అర్థమవుతుంది చిల్డ్రన్. అది ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ పిక్చర్ చూడండి చిల్డ్రన్. ఈ పిక్చర్ మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తుంది ఏంటి అని మనం చూసినట్లయితే డోసల్. ఈ డోసల్ అన్నది ఏంటి అని అంటే మన వెనక భాగంలో ఉంటుంది అనమాట. ఓకే. అది ఎక్కడి నుంచి అని మనం చూసినట్లయితే మన బ్రెయిన్ నుంచే మనకి, ఇది ఫీటల్ కదా చిల్డ్రన్, అప్పటి నుంచే మనకి ఫామ్ అయిపోతాయి ఇవి. ఓకే. తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే వెంట్రల్ అంటున్నాడు. ఈ వెంట్రల్ వచ్చేసేసి మన బాడీకి ముందు భాగంలో కనిపిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే ఈ డోసల్ అన్నది మన వెనక భాగంలో కనిపిస్తుంది అనమాట. ఈ నర్వస్ సిస్టమ్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అని అంటే బ్రెయిన్ నుంచి మన ఈ స్పైనల్ కార్డ్ మొత్తం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది కదా. అదే చిల్డ్రన్ మనకి ఇప్పుడు మన హ్యూమన్ బాడీ చూసినట్లయితే ఈ డోసెల్ అన్నది మొత్తం కూడా మన బ్యాక్ బ్రెయిన్ నుంచి మన స్పైనల్ కార్డ్కి ఎక్కడి దాకా కనెక్టివిటీ ఉన్నది అన్నది టోటల్గా మనకి కనిపిస్తుంది. అదంతా కూడా మన వెనక భాగంలో ఉంటుంది చిల్డ్రన్. ఓకే. అలాగే మనం చూసినట్లయితే మన బాడీకి ఫ్రంట్ భాగంలో ముందు భాగంలో మనం చూసినట్లయితే వెంట్రల్ అన్నది మనకి వెంట్రల్ బాడీ మన ముందు భాగంలో ఉంటుంది అనేసి మనకి ఈ పిక్చర్లో మనకు కనిపిస్తుంది. ఓకే. రూట్స్ గ్యాంగ్లియన్ చిల్డ్రన్. గ్యాంగ్లియన్ అంటే ఏం లేదు చిల్డ్రన్, ఏ నంబర్ ఆఫ్ నర్వ్ సెల్స్ బాడీస్ టిపికలీ లింక్డ్. ఇక్కడ మనకి ఇక్కడ పిక్చర్లో మనకు కనిపిస్తుంది కదా, ఇదొక సెల్ బాడీ కనిపిస్తుంది, నర్వస్ సెల్, ఇంకొక నర్వస్ సెల్. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే టిపికల్గా మనం చూసినట్లయితే అవన్నీ కూడా లింక్ ఉన్నట్లుగా కనిపిస్తాయి అన్నమాట. దాన్నే మనకి ఏమని చెప్తున్నాడంటే గ్యాంగ్లియన్ అనేసి చెప్తున్నాడు. అయితే చిల్డ్రన్ మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు మేక్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్
డెట్రాయిడ్స్ అండ్ యాక్సన్స్. ఈ యాక్సన్స్కి తర్వాత వచ్చేసి మనము ఈ డెంట్రాయిడ్స్కి డిఫరెన్స్ చెప్పలేమంటున్నాడు. ఎందుకంటే రెండు వచ్చేసి బేస్ ఆన్ దేర్ లెంత్, రెండు ఒకే లెంత్లో మనకి కనిపిస్తాయని చెప్తున్నాడు. ఈ ఒకే లెంత్ ఉన్న వాటిని మనం డిఫరెన్స్ కనుక్కోవాలంటే దేనివల్ల అని మనం చూసినట్లయితే ఈ సీత్ హెల్ప్ అస్ ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్. ఏదైతే మనం మయలిన్ సీట్ అని చెప్పుకుంటున్నామో దానివల్లే మనం ఈ డిఫరెన్స్ అన్నది కనిపెట్టగలుగుతాం. కానీ మామూలుగా చూస్తే మాత్రం మనకి ఈ యాక్సన్ ఒకటి తర్వాత వచ్చేసి ఈ డెట్రాయిడ్స్ ఒకటి ఒకేలాగా కనిపిస్తాయి, ఒకే లెంత్ కలిగి ఉంటాయి అనేసి చెప్తున్నాడు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, వీ నో దట్ ద నర్వస్ సెల్ ఈజ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అంటున్నాడు. అంటే మనం చూసినట్లయితే ఈ ఏదైతే మనకి ఈ నర్వ్ సెల్ ఉంటుందో ఇదంతా కూడా యూనిట్ ఆఫ్ నర్వస్ సెల్స్గా మనకి ఉన్నట్లుగా మనకు తెలుసు అని చెప్తున్నాడు కదా. వాటి యొక్క స్ట్రక్చర్ తర్వాత వాటి యొక్క ఫంక్షన్స్ మనకు తెలుసు అని చెప్తున్నాడు. అయితే చిల్డ్రన్, వెరీ ఇంపార్టెంట్ బిట్ చిల్డ్రన్, అవర్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దాన్ 100 millions ఆఫ్ దెమ్ అని చెప్తున్నాడు. అంటే మనం మొత్తం బాడీలో సుమారుగా ఎన్ని నర్వస్ సెల్స్ ఉంటాయి అని మనం చూసినట్లయితే 100 millions ఆఫ్ దెమ్ అంటున్నాడు. అంటే 100 millions ఆఫ్ సెల్స్ అన్నవి మన బాడీలో ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, అయితే వీటి యొక్క వర్క్ ఏంటి అని మనం చూసినట్లయితే విచ్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ స్పెసిఫిక్ మేనర్. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క తీరుగా పనిచేస్తాయి ఆ సెల్స్ అన్నీ అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, అయితే అవి దేని ద్వారా పనిచేస్తాయి అని మనం చూసినట్లయితే ఈ డెట్రాయిడ్స్ అండ్ యాక్సన్స్ ద్వారానే పనిచేస్తాయి. అవి ఎందుకు అని అంటే అదర్ సెల్తో అవి కనెక్ట్ అయినప్పుడు. అలా అదర్ సెల్ ఇక్కడ మనకు పిక్చర్ చూపిస్తున్నాడు చూడండి చిల్డ్రన్, ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ మనకి ఎలా కనిపిస్తుంది, ఈ పిక్చర్ కనెక్ట్ అయినట్లుగా కనిపిస్తుంది కదా. ఇలా కనెక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నాడు, 2 nerves, ఇవి 2 nerves. అవి మనకేం చెప్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ nervous ఈజ్ ట్రాన్స్మిట్ అనదర్ నర్వ్. ఈ రెండు నర్వస్ సెల్స్ ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ని ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ట్రాన్స్మిట్ చేస్తాయి అని చెప్తున్నాడు కదా. అయితే ఇలా ట్రాన్స్మిట్ అవ్వడానికి అసలుకి మెయిన్ కాజ్ ఏంటి అని మనం చూసినట్లయితే అది కెమికల్ రియాక్షన్ వల్ల, తర్వాత వచ్చేసేసి ఎలక్ట్రికల్ సైన్ వల్ల. కొన్నిసార్లు ఈ రెండు కెమికల్ అండ్ ఎలక్ట్రిక్ సైన్స్ ఈ రెండిటి వల్ల కూడా జరుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, చిల్డ్రన్ ఇలా జరిగే ప్రాసెస్ని మనల్ని ఇక్కడ ఏమని చెప్తున్నాడు, సైనాప్స్ అంటున్నాడు. అంటే ఏంటి, ఏదైతే 1 nervous నుంచి ఇంకొక నర్వస్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు మనకేం చెప్తున్నాడు, కెమికల్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ సైన్ వల్ల అని చెప్తున్నాడు. చిల్డ్రన్, మీరు అనుకోవచ్చు అసలుకి కెమికల్ ఫ్యాక్టర్ అన్నది ఎందుకు వచ్చింది ఇక్కడికి అని మనం చూసినట్లయితే అలాంటిది లేకపోయినప్పటికీ కెమికల్ రియాక్షన్ అన్నది అక్కడ జరిగింది. దేనివల్ల అని మనం చూసినట్లయితే అది ఎలక్ట్రిసిటీ వల్ల, సైన్ వల్ల అని చెప్తున్నాడు అనమాట. ఇలాగా అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని మనం చూసినట్లయితే క్యారీ ద సిగ్నల్స్ రెస్పెక్టివ్ ఏరియాస్ ఇన్ అవర్ బాడీ. మన బాడీ మొత్తాన్ని కూడా మన బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి అవి క్యారీ చేసి మన బాడీ మొత్తం ఏరియాలో అవి పనిచేస్తూనే ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడేస్ అవర్ టాపిక్ కోఆర్డినేషన్. ఆల్రెడీ మనం కోఆర్డినేషన్లో ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేసాం కదా చిల్డ్రన్. ఈరోజు మనం సెకండ్ పార్ట్ డిస్కస్ చేద్దాం.
pathways from stimulus to response అన్న పారాగ్రాఫ్ నుంచి మనం చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్గా ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఇన్ ద హోల్డింగ్ స్టిక్ యాక్టివిటీ గుని మనల్ని ఒకసారి రీకాల్ చేసుకోమంటున్నాడు. ఆ రీకాల్ చేసుకున్నప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసామని చెప్తున్నాడు, కోఆర్డినేషన్ బిట్వీన్ ఐస్, ఇయర్ అండ్ ఫింగర్స్ గురించి చెప్తున్నాడు. అక్కడ మనం దాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనకి ఏమి గుర్తొస్తుంది చిల్డ్రన్, మన మజిల్స్ యొక్క సపోర్ట్తో ఫింగర్స్ ఒక స్టిక్ని హోల్డ్ చేసినట్లు, ఆ హోల్డ్ చేసిన స్టిక్ని మనం డ్రాప్ చేసేటప్పుడు ఆ సౌండ్ని మన ఇయర్స్ విన్నట్లు, ఆ విన్న వెంటనే మన ఐస్ చూసి వాటిని మళ్ళీ చూడటం వల్ల మళ్ళీ ఫింగర్స్తో మనం దాన్ని హోల్డ్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది కదా. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అనేసి ఏం చెప్తున్నాడు, డిఫరెంట్ పాత్వేస్ ఆర్ టేకెన్ బై నర్వస్ టు బ్రింగ్ అబౌట్ దిస్ కోఆర్డినేషన్ యాక్టివిటీ అని చెప్తున్నాడు. అంటే ఒకదాని తర్వాత ఒకటేసారి సమన్వయంగా ఇవేం చేస్తున్నాయి అంటున్నాడు, వేరు వేరు పద్ధతిలో అవేం చేస్తాయి అంటున్నాడు, ఈ న్యూరాన్స్ అన్నవి వాటి యొక్క యాక్టివిటీని కోఆర్డినేషన్ చేసుకుంటూ అవి వర్క్ చేస్తాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, అయితే ఇక్కడ మనకి ఏమని అర్థమైంది అని మనం చూసినట్లయితే, సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడులను అంటే నర్వ్ సిస్టాన్ని 3 డిఫరెంట్ కైండ్స్గా వాటిని వాళ్ళు డివైడ్ చేసినట్లుగా కనిపిస్తుంది. అదే ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు, ఆన్ ద బేసిస్ ఆఫ్ pathways followed, nerves are classified mainly into 3 different types. They are as follow. అవేంటో మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఫస్ట్ వచ్చేసేసి ఎఫరెంట్ నర్వస్ ఆర్ సెన్సరీ నర్వస్ అని చెప్తున్నాడు. ఎఫరెంట్ అన్న సెన్సరీ అన్న ఏంటి చిల్డ్రన్, అవి జ్ఞానానికి సంబంధించినవి అనమాట. ఓకే, ఆ మెసేజ్ని జ్ఞానానికి సంబంధించి అంటే జ్ఞానము అన్నామంటే అది ఎక్కడ చిల్డ్రన్, మనం వచ్చేసేసి మనం బ్రెయిన్ అనే చెప్పుకుంటాం కదా. కాబట్టి అంటే బ్రెయిన్కి సంబంధించినవి ఆ మెసేజ్ని అవి ఎక్కడికి తీసుకొని వెళ్తాయి అని మనం చూసినట్లయితే, మన బాడీ పార్ట్లో ఎక్కడైనా కానీ జరిగే వాటిని అవి పాత్వే అని చెప్తున్నాం కదా. అవి ఎక్కడికి తీసుకెళ్తాయి ఫస్ట్ మెసేజ్ని అని అంటే బ్రెయిన్కి తీసుకెళ్తాయి అని అర్థం అనమాట. దాన్ని ఏమని చెప్తున్నాడో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ద నర్వ్స్ విచ్ క్యారీ మెసేజెస్ టువర్డ్స్ ద సెంట్రల్ నర్వ్స్ సిస్టమ్, మనకి బ్రాకెట్లో స్పైనల్ కార్డ్ ఆర్ బ్రెయిన్, ఫ్రమ్ నర్వస్ ఎండింగ్ ఆన్ ద మజిల్స్ ఆఫ్ డిఫరెంట్ సెన్స్ ఆర్గాన్స్ ఆర్ కాల్డ్ ఎఫరెంట్ ఆర్ సెన్సరీ నర్వస్ అని చెప్తున్నాడు చిల్డ్రన్. అంటే మనకు అర్థమైంది ఏంటి, ఇక్కడ మనం చూసినట్లయితే అసలుకి సెన్స్ నర్వస్ అన్నవి దేని నుంచి వచ్చాయి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, మనం చిన్న క్లాస్లో నేర్చుకునే ఉంటారు. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్, ఇవి 5 ఏంటి సెన్స్ ఆర్గాన్స్ అని చెప్పుకుంటాం. అంటే బయట సరౌండింగ్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా చిల్డ్రన్, చేంజింగ్ ద సరౌండింగ్స్ అని, అంటే బయట సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముంది అన్నవి ఈ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనం చెప్పగలుగుతాం కదా. కాబట్టి ఈ సెన్స్ ఆర్గాన్స్ని ఏవైతే కలిగి ఉంటాయో ఆ నర్వసే మనకు వచ్చేసేసి ఏం చెప్తున్నాడు, సెన్స్ నర్వస్ సిస్టమ్గా మనకి చెప్పుకుంటున్నాం అనమాట. అంటే ఈ కంటి నుండి వెళ్ళే నర్వసే కానీ, ఇయర్స్ నుంచి వెళ్ళే నర్వసే కానీ, నోస్ నుంచి వెళ్ళే నర్వసే కానీ, టంగ్ నుంచి వెళ్ళే నర్వసే కానీ, స్కిన్ నుంచి వెళ్ళే నర్వసే కానీ కదా. ఇక అదే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే కంపోజ్డ్ బై ద సెన్స్ ఆర్గాన్స్ నర్వస్. ఈ సెన్స్ నర్వస్ని బట్టి ఇవన్నీ కూడా చూస్తాయి కాబట్టి అవి మెసేజ్ని ఎక్కడికి క్యారీ చేస్తాయని చెప్తున్నాడు, స్పైనల్ కార్డ్ ఆర్ బ్రెయిన్కి. అంటే ఇక్కడ ఇదనమాట చిల్డ్రన్, అంటే ఇక్కడ ఆర్గాన్స్ మనకి ఉంటే ఇక్కడ అదే మనకి చెప్తున్నాడు, ఎండింగ్ ఆన్ ద మజిల్స్ ఆఫ్ డిఫరెంట్ సెన్స్ ఆర్గాన్స్ అని చెప్తున్నాడు కదా. అలా సెన్స్ ఆర్గాన్స్ నుంచి డిఫరెంట్గా ఉన్నది, అది నోసే కానీ, ఇయరే కానీ, టంగే కానీ, స్కిన్నే కానీ. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడికి క్యారీ చేస్తాయి అంటున్నారు మెసేజ్, డైరెక్ట్గా అవి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి తీసుకెళ్తాయి. ఈ పార్ట్ని మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనమాట. అయితే చిల్డ్రన్ ఇది సెన్స్ నర్వస్ సిస్టమే అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అని మనం చూసినట్లయితే, ఇక్కడ మనకి బల్బ్ లాగా కనిపిస్తుంది కదా చిల్డ్రన్, దీన్ని బట్టి మనం చూసిన బట్టి అది సెన్సరీ నర్వస్ సిస్టమ్గా మనం దాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ బి మనం చూస్తున్నట్లయితే ఎఫరెంట్ నర్వస్ ఆర్ మోటార్ నర్వస్ అని చెప్తున్నాడు.
చిల్డ్రన్ మోటార్ నర్వస్ అంటే ఏం లేదు చిల్డ్రన్, అది మెసేజ్ ఆల్రెడీ మనం సెన్సరీ నర్వస్ లో మనం చూసినట్లయితే సెన్స్ ఆర్గాన్స్ నుంచి స్టార్ట్ అయిన ఇన్ఫర్మేషన్ని మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి తీసుకెళ్తుందని చెప్పుకున్నాం కదా. అయితే అక్కడ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి ఈ మెసేజ్ రెస్పాన్స్ ఎక్కడికి వెళ్తుందని చెప్తున్నాడు, ఎఫెక్టర్ మజిల్స్ ఆర్ కాల్డ్ ద ఎఫరెంట్ ఆర్ మోటార్ నర్వస్. ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ పాస్ చెయ్యాలో అక్కడికి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి మెసేజ్ అన్నది బాడీ పార్ట్స్ షెల్ దట్ క్యారీ అవుట్ ద రెస్పాన్స్, ఆ రెస్పాన్స్ని తీసుకెళ్తాయని చెప్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు చిల్డ్రన్, అక్కడ మన చర్మం మీద ఎక్కడన్నా కానీ ఒక దోమ కానీ లేకపోతే ఈగ కానీ వాలిందనుకో, అప్పుడు అది సెన్స్ ఆర్గాన్. మన ఐస్ చూసిందనుకో, మన ఐ చూసిన ఎమ్మటనే తర్వాత మన స్కిన్ ఫీల్ చేసిన ఎమ్మటనే ఆ మెసేజ్ అన్నది బ్రెయిన్కే వెళ్ళిపోతుంది. బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఆ బ్రెయిన్ నుంచి ఇప్పుడు ఆ బాడీ పార్ట్ దగ్గరికి ఆ మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అప్పుడు చెప్తుంది అనమాట, అక్కడ ఉన్నది దాన్ని కొట్టమనో లేకపోతే చంపేయమనో. మన రైట్ హ్యాండ్ మీద దోమ ఉంటే లెఫ్ట్ హ్యాండ్కి చెప్తుంది అనమాట. దాన్ని మనం ఏమని చెప్పుకుంటున్నాం, రెస్పాన్స్ ఎఫెక్ట్ మజిల్ అనేసి చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, దీన్నే మోటార్ నర్వస్ అంటే యాక్షన్ అనమాట, యాక్షన్ జరుగుతుంది అనమాట, అక్కడికి మెసేజ్ని పంపించటం అనమాట. ఓకే చిల్డ్రన్, థర్డ్ క్లాసిఫికేషన్గా మనం చూసినట్లయితే అసోసియేషన్ నర్వస్ అని గురించి చెప్తున్నాడు. ఆ నర్వస్ గురించి మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ కూడా మనకి ఇచ్చాడు. మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక సైక్లింగ్ లాగా కనిపిస్తుంది కదా, అది మనం చూద్దాం ఫస్ట్గా. ఇది చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, సెన్స్ ఆర్గాన్స్ అని చెప్తున్నాడు. సెన్స్ ఆర్గాన్స్ అంటే ఏంటి అని చెప్పుకున్నాం మనం చూసినట్లయితే, ఇయర్స్, ఐస్, నోస్, టంగ్, తర్వాత స్కిన్, ఇవే కదా 5 సెన్స్ ఆర్గాన్స్ మనం చెప్పుకున్నాం కదా. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ని ఎక్కడికి ఇవి ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి బ్రెయిన్కి తర్వాత స్పైనల్ కార్డ్కి అవి పంపిస్తాయి. ఓకే, అయితే ఇవి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే పంపిస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఎఫరెంటల్ నర్వస్ దగ్గరికి వచ్చేసరికి అవి ఆ ఇన్ఫర్మేషన్కి రియాక్షన్గా రెస్పాండ్ అవుతూ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పంపిస్తాయంటే ఈ మజిల్స్కి పంపిస్తాయి. మజిల్స్ అంటే ఏంటి చిల్డ్రన్, మనం చూసినట్లయితే ఎక్కడైతే రెస్పాన్సిబుల్ అవ్వాలో ఆ పార్ట్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, హ్యాండ్స్ మీదే కానీ లెగ్స్ కానీ మనం వాటిని మూవ్ చేయడం కోసం అనేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి పాస్ అవుతుంది అనమాట. అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాగే చిల్డ్రన్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్గా మనకి ఎగ్జామ్స్లో ఎఫరెంటెడ్ నర్వస్ తర్వాత వచ్చేసి ఎఫరెంటెడ్ నర్వస్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని కూడా మనల్ని అడుగుతాడు. మనం ఇలాగే సెన్స్ ఆర్గాన్స్ దగ్గర నుంచి బ్రెయిన్కి వెళ్తాం, అలాగే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎఫరెంటల్ నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి మజిల్స్కి అంటే మన హ్యాండ్స్కి లెగ్స్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వటం అన్నది చెప్పాలి. అంటే ఇదేమవుతుంది అని అంటే సెన్స్ ఆర్గాన్స్ దగ్గర ఉన్నదేమో ఇన్కమింగ్ నర్వస్, అవన్నీ లోపల నుంచి జరిగేవి. అలాగే మనం చూసినట్లయితే ఇంకొక ఎఫరెంటల్ నర్వస్ దగ్గరకు వచ్చేసేసరికి ఏమవుతుంది, అది అవుట్ గోయింగ్ నర్వస్ కదా, కాబట్టి అంటే అది మనకి బయట కనిపించేది అనేసి అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం లోపల జరుగుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా లోపల నుంచి బయట రియాక్షన్ అన్నది కనిపిస్తుంది అనమాట. అదే మనం దీనికి డిఫరెన్స్గా రాసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, అయితే ఇలాగ జరిగే ప్రాసెస్ మొత్తాన్ని కలిపి మనం ఏమని చెప్పుకుంటున్నాము అంటే అసోసియేషన్ నర్వస్ అనేసి చెప్పుకుంటున్నాం. అయితే చిల్డ్రన్ ఇలా ఈ అసోసియేషన్ నర్వస్లో ఏం జరుగుతుంది అని అంటే ఈ ఎఫరెంటల్ నర్వ్స్ తర్వాత వచ్చేసి ఎఫరెంటల్ నర్వ్స్ ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ జరిగినట్లుగా మజిల్స్ దాకా రెస్పాండ్ అయినట్లుగా మనకి చూస్తున్నాం. దాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే యాక్టివిటీ 1ని మనం ఒకసారి రీకాల్ చేసుకున్నట్లయితే ఆ స్కేల్ని మనం డ్రాప్ చేసినప్పుడు అది మన కంట్రోల్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది కదా. అయితే రెస్పాన్స్ అన్నది కంట్రోల్గా ఉంటే దాన్ని ఏమని చెప్తున్నాడు అంటే వాలంటరీ అనేసి చెప్తున్నాడు కదా. అయితే అదే ఒకవేళ అది ఆ రెస్పాన్స్ మన కంట్రోల్లో లేకపోతే దాన్ని ఏమని చెప్తున్నాడు అంటే ఇన్వాలంటరీ మజిల్స్ వల్ల జరుగుతుంది అని అంటున్నాడు. చిల్డ్రన్ దాన్ని మనకి 9th క్లాస్ స్టడీస్లో మనం చదువుకున్నామని చెప్తున్నాడు. చిల్డ్రన్ వాలంటరీ మజిల్స్ తర్వాత ఇన్వాలంటరీ మజిల్స్, అలాగా మనం 9th క్లాస్లో మనం చూసినట్లయితే మజిల్స్ వచ్చేసి 3 టైప్స్ అని చెప్తాడు. ఆ 3 టైప్స్లో ఫస్ట్ వచ్చేసి వాలంటరీ, తర్వాత వచ్చేసి ఇన్వాలంటరీ, తర్వాత
చూసినట్లయితే కార్డియాక్ మజిల్స్ అని చెప్తాడు, అంటే హార్ట్ నుంచి వెళ్ళే మజిల్స్ కదా. ఇలాగా వీటి నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది, అలాగే ఎలాగా జరుగుతుంది అన్నది మనకు చెప్తాడు కదా. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే ఒక యాక్టివిటీ చెప్తున్నాడు. ఆ యాక్టివిటీలో ఒకవేళ రెస్పాన్స్ అవ్వకపోతే, ఇన్వాలంటరీగా ఉంటే, మన కంట్రోల్లో లేకుండా రెస్పాన్స్ అన్నది జరిగితే దాన్ని ఏమని చెప్తున్నాడు అంటే రిఫ్లెక్షన్ అని చెప్తున్నాడు అనమాట. అయితే ఆ రిఫ్లెక్షన్ ఎలా వస్తుంది, అది మన కంట్రోల్లో లేకుండా ఎలాంటి రెస్పాండ్ అవుతుంది అన్నది మనం ఈ థర్డ్ యాక్టివిటీలో చూద్దాం. ఓకే, నీ జాక్ రిఫ్లెక్షన్. ఈ చిల్డ్రన్ నీ జాక్ రిఫ్లెక్షన్లో క్రాస్ ద లెగ్స్ అంటున్నాడు. అంటే మనకి పిక్చర్లో క్రాస్గా లేవు లెగ్స్, కానీ క్రాస్ ద లెగ్స్ని క్రాస్గా పెట్టమన్నాడు. అంటే ఈ లెఫ్ట్ లెగ్ మీదకి రైట్ లెగ్ పెట్టేస్తే క్రాస్గా కనిపిస్తుంది కదా. అలా పెట్టిన తర్వాత ఏం చేయమంటున్నా అంటే మన రైట్ హ్యాండ్తో ఈ రైట్ లెగ్ని పట్టుకోమంటున్నాడు గట్టిగా. అలా పట్టుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే రబ్బర్ హ్యామర్తో ఇక్కడ ఉంది కదా నీ క్యాప్ అంటున్నాడు కదా, అంటే ఇక్కడ ఈ కింద భాగంలో ఈ నీ క్యాప్ కింద దాన్ని ఏం చేయమంటున్నాడు, ఒకసారి దాన్ని చిన్నగా కొట్టమంటున్నాడు. కొడితే ఏమవుతుంది అంటున్నాడు, మనం ఆల్రెడీ దాన్ని హోల్డ్ చేసాం మన లెగ్ని, రైట్ లెగ్ని, అయినా కానీ అది మన రెస్పాన్స్ అన్నది లేకుండా ఆ కొట్టడం వల్ల ఏమవుతుంది అంటున్నాడు, ఇన్వాలంటరీగా రెస్పాన్స్ అన్నది జరుగుతుంది. అంటే మన లెగ్ అన్నది ఆ టై మజిల్స్ దగ్గర అది చేంజెస్ అన్నవి కనిపిస్తాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇలా చేంజెస్ అన్నవి కనిపించటాన్ని ఏమని చెప్తున్నాడు అంటే రిఫ్లెక్షన్ యాక్షన్స్ అని అంటున్నాడు అనమాట. ఓకే, అంటే చిల్డ్రన్ ఏం లేదు చిల్డ్రన్, మనకు ఆల్రెడీ మనం ఫస్ట్ యాక్టివిటీలో మనం చూసినట్లయితే మనం స్కేల్ని హోల్డ్ చేసే యాక్టివిటీ ఉంది కదా, అందులో ఏంటి మొత్తం కూడా మన కంట్రోల్లోనే ఉంది. కాబట్టి మన కంట్రోల్లో ఉంటేనేమో అది వాలంటరీ అన్నాడు. ఇక్కడ వచ్చేసేసి మనము హోల్డ్ చేసి మన కంట్రోల్లోనే ఉంచాలనుకున్నా కానీ హ్యాంబర్తో రబ్బర్ హ్యాంబర్తో కొట్టినప్పుడు ఏమవుతుంది, అది మన కంట్రోల్లో లేకుండా జరుగుతుంది. కాబట్టి ఆ యాక్షన్ అన్నది దాన్ని ఏమంటున్నాడు అని అంటే ఇన్వాలంటరీగా జరుగుతుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అంటే ఏమని అర్థమైంది మనకి మనం చూసినట్లయితే చిల్డ్రన్, సచ్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ ద బాడీ ఆర్ క్యారింగ్ వితౌట్ ఇన్ అవర్ ఇన్వాల్వ్మెంట్ అండ్ అవర్ నాలెడ్జ్. మన నాలెడ్జ్కి సంబంధం లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ అన్నది లేకుండా కూడా చాలా వరకు మన బాడీలో ఇలాంటివి ఇన్వాలంటరీ యాక్షన్స్ కూడా జరుగుతాయని మనకు అర్థమైనాయి. దానికే మనకి ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి కిక్ ఫుట్బాల్ అని చెప్తున్నాడు. ఈ ఫుట్బాల్ని కిక్ చేయటం అన్నది ఏంటి అని మనం చూసినట్లయితే వాలంటరీ యాక్షన్, అది మన కంట్రోల్లోనే మనం చేస్తున్నాం కదా. దీస్ యాక్షన్స్ ఆర్ విత్ ఇన్ అండ్ అవర్ కంట్రోల్ కదా అనేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు చిల్డ్రన్, డూ యూ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ గో అబౌట్ ఇన్ యాన్ ఇన్వాలంటరీ మేనర్, వై నాట్ అని అడుగుతున్నాడు. మనం చూసినట్లయితే చిల్డ్రన్, మోస్ట్ ఆఫ్ అవర్ బాడీ ఫంక్షన్స్ ఆర్ డన్ వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. మన నాలెడ్జ్ మన కంట్రోల్లో లేకుండానే చాలా వరకు ఇన్వాలంటరీగానే యాక్షన్స్ అన్నవి జరుగుతాయి. ఎందుకు అలా జరుగుతాయి, జరుగుతాయి అని మనం చూసినట్లయితే అవి ఇన్నర్ బాడీలో, మన బాడీ లోపల జరిగాయి అనమాట. ఎందుకు అని మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీటింగ్. మన హార్ట్ అన్నది నువ్వు ఇన్నిసార్లు కొట్టుకో, నా హార్ట్ ఇన్నిసార్లు హార్ట్ బీట్ ఉండాలి అనేసి మనం ఏం చెప్పాం, అదంతటా అది ఇన్వాలంటరీగా జరిగిపోతూ ఉంటుంది కదా. అలాగే మనం చూసినట్లయితే రెస్పిరేటరీ సిస్టమ్, మన శ్వాస కోశాలు అని చెప్పుకుంటాం కదా, అవి కూడా. అలాగే మనం చూసినట్లయితే మన డైజెషన్ సిస్టమ్, నేను ఇప్పుడు తిన్నాను తొందరగా డైజెషన్ అయిపోవని మనం ఏం చెప్పాం, అదంతటా అది జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమని చెప్పుకుంటున్నాము, ఇలాగా వాటంతటా అవి మన నాలెడ్జ్ లేకుండా, మన కంట్రోల్లో లేకుండా జరిగే వాటిని అన్నింటినీ కూడా ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేసి చెప్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి, ఇన్వాలంటరీ యాక్షన్స్ విచ్ ఆర్ క్యారీడ్ బై అవర్ బాడీ, మన బాడీలో జరుగుతాయి. ఓకే చిల్డ్రన్, దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, పింక్ కలర్లో మనకి ఇక్కడ ఒక టేప్ కనిపిస్తుంది కదా, ఇది మనం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, డూ యూ నో అని చెప్తున్నాడు. ఏంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఈ నీ జాక్ రిలాక్సేషన్ అన్నది ఎప్పటి నుంచి కనిపెట్టారు అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకేం చెప్తున్నాడు, ఫస్ట్ నోటీస్డ్ ఇన్
1875. ఒక డాక్టర్ 1875లో ఈ నీ జాక్స్ రిలాక్సేషన్ అన్నది కూడా జరుగుతాయి అనేసి చెప్తున్నాడు. అంటే ఏంటి చిల్డ్రన్, మా రిస్ట్ దగ్గర కానీ, తర్వాత వచ్చేసి మన నీ దగ్గర కానీ ఇలాగా రిలాక్సేషన్ అనేవి కూడా జరుగుతాయి అనేసి అనమాట. చిల్డ్రన్ ఏం లేదు చిల్డ్రన్, ఆల్రెడీ మనము మన ప్రీవియస్ క్లాస్లో మన హ్యూమన్ బాడీలోనే కానీ వాటిలో మనం ఏమని తెలుసుకున్నాము, 100 బిలియన్స్ ఆఫ్ నర్వ్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం కదా. ఈ 100 బిలియన్స్ ఆఫ్ నర్వ్స్లో 86% దాకా నర్వ్స్ అన్నీ కూడా బ్రెయిన్లోనే ఉంటాయి అన్నమాట. అయితే 14% నర్వ్స్ మాత్రమే మన బాడీలో కూడా కవర్ అయి ఉంటాయి అనేసి వాళ్ళు తెలుసుకున్నారు. ఓకే, దాన్ని బట్టే ఇక్కడ ఏం చేశారు అని అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, అన్ని నర్వస్ కూడా రిలాక్సేషన్ అవుతాయా, ఇన్వాల్వ్ ఉంటాయా లేదా అని తెలుసుకోవటం కోసం అనేసి వాళ్ళు ఒక మంకీని తీసుకున్నారు అంటున్నారు. ఆ మంకీకి ఏం చేశారు, అనెస్థీషియాని ఇచ్చారు. అనెస్థీషియా ఇచ్చిన తర్వాత స్పైనల్ నర్వ్స్ సప్లయింగ్ ద లింబ్ వర్ కట్. ఆ స్పైనల్ నర్వ్ నుంచి వెళ్ళే లింబ్ ఏదైతే ఉంటుందో అది ఈ నీ జాక్లో ఉన్న చోటని ఏం చేశారంట, వెళ్ళే రూట్ నుంచి వెళ్ళేదాన్ని కట్ చేశారంట. కట్ చేసినప్పుడు ఏమైంది అంటున్నాడు, ఎటువంటి రియాక్షన్ అన్నది వాళ్ళకి కనిపించలేదు. ఓకే, అయితే ఎప్పుడైతే అనెస్థీషియన్ ఇచ్చి వాళ్ళు ఈ లింబుని కట్ చేయక ముందు ఆ నర్వ్ ఏం చేసింది, రియాక్షన్ ఇచ్చింది. అయితే ఎప్పుడైతే కట్ చేశారో ఆ తర్వాత అది రియాక్షన్ ఇవ్వలేదు. దీన్ని బట్టి వాళ్ళకి ఏం అర్థమైంది, క్లియర్లీ ఏ నర్వ్ పాత్వే వాజ్ ఇన్వాల్వ్డ్. కాబట్టి ఇలాగా ఈ నర్వ్స్ అన్నాయి బాడీ మొత్తం కూడా అవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనేసి అన్నది వాళ్ళు నోటీస్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే, ఈ పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఇన్వాలంటరీ పాత్వే గురించి, తర్వాత వచ్చేసి వాలంటరీ పాత్వేస్ గురించి మనం చెప్తున్నాడు. ఇక్కడ అసలుకి ఇన్వాలంటరీ పాత్వే వచ్చేసి ఏం చెప్తున్నాడంటే, డ్యూరింగ్ ద యాక్షన్స్ విచ్ ఆర్ ఇన్వాలంటరీ అండ్ హ్యావ్ టు బీ క్యారీడ్ అవుట్ ఇన్ వెరీ షార్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ అని చెప్తున్నాడు. చాలా తక్కువ టైమింగ్లో జరిగే వాటిలో ఏమవుతుంది అని చెప్తున్నాడు, ద పాత్వేస్ దట్ నర్వ్స్ ఫాలో ఈజ్ ఏ షార్ట్ వన్స్. అవి చాలా తక్కువ పాత్వే ఎలా ఉంటాయి అంటున్నాడు, చాలా చిన్నగా ఉంటాయి. అవి వెళ్ళే నర్వ్స్ వెళ్ళే మార్గం చాలా చిన్నగా ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి అది అలా చిన్నగా ఉండటం వల్ల ఏం జరుగుతుందని చెప్తున్నాడు, డస్ నాట్ గో అప్ టు ద బ్రెయిన్. అది బ్రెయిన్ దాకా వాటిని ఏదైతే కమ్యూనికేషన్ ఉంటుందో ఆ సమాచారాన్ని బ్రెయిన్ దాకా తీసుకెళ్ళలేవు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే ఈ బ్రెయిన్ దాకా నర్వ్స్ యాక్షన్ని తీసుకెళ్ళేవి లేకపోతే సమాచారాన్ని తీసుకెళ్ళేవి ఏంటి అని మనం చూసినట్లయితే వాలంటరీ పాత్వేలో మాత్రం అలా జరుగుతుందని చెప్తున్నాడు. ఎందుకు వాలంటరీ పాత్వేలో జరుగుతుంది అని చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, యూజువలీ లాంగ్ పాసింగ్ త్రూ ద బ్రెయిన్. ఆ బ్రెయిన్కి వెళ్ళే ఈ నర్వ్ సిస్టమ్ అంతా కూడా చాలా లాంగ్గా పెద్దదిగా ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే ఇన్వాలంటరీ పాత్వే వచ్చేసేసి చిన్నదిగా ఉంటుంది, అది బ్రెయిన్ దాకా తీసుకుపోదు. కానీ వాలంటరీ పాత్వే మాత్రం పెద్దగా ఉంటుంది కాబట్టి అది బ్రెయిన్ దాకా కమ్యూనికేషన్ చేస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, అసలుకి నౌ లెట్ us to see what pathways actually are. అసలుకి ఈ ఏవైతే ఈ నర్వ్స్ ఉన్నాయో అసలుకి అవి వెళ్ళే పాత్వే ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దామని చెప్తున్నాడు. ఓకే, మనం చిల్డ్రన్ దీన్ని బట్టి మనకి ఇక్కడ ఏం చెప్పాడు అని మనం చూసినట్లయితే ద రిఫ్లెక్స్ ఆర్క్ గురించి చెప్తున్నాడు. ఈ రిఫ్లెక్స్ ఆర్క్ గురించి మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు చూడండి చిల్డ్రన్. ఇక్కడ వచ్చేసేసి రెడ్ కలర్లో ఉన్న నర్వ్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ రెడ్ కలర్లో ఉన్న నర్వ్స్ ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్, మోటార్ నర్వస్ అంటున్నాడు. అంటే యాక్షన్ జరిగేవి అనేసి మూమెంట్ని ఇచ్చేవి. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇన్నర్ నర్వ్స్ గురించి చెప్తున్నాడు. ఓకే, ఇది తర్వాత వచ్చేసి స్పైనల్ కార్డ్ నర్వ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనకి సెన్సరీ నర్వ్ వచ్చేసేసి మనం చూసినట్లయితే స్కిన్ ద్వారా వెళ్ళేది కదా.
ఇది కూడా మనకి కనిపిస్తుంది కదా. వీటినన్నింటినీ మనకి ఏమని చెప్పాడు ఇక్కడ, రిఫ్లెక్స్ ఆర్క్ అని చెప్పాడు. అయితే చిల్డ్రన్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే 19th సెంచరీ, ఎండ్ ఆఫ్ ద 19th సెంచరీ దాకా కూడా మనకి ఈ పాత్వే గురించి మనకి తెలియదని చెప్తున్నాడు. ఎలా ఇన్ఫర్మేషన్ని పిక్ చేసుకొని అవి ఎక్కడ దాకా తీసుకెళ్తాయి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి, టు బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్, ఈ బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్ దగ్గరికి కానీ తీసుకెళ్తాయి అనేసి. ఇక్కడ మనం చూడండి చిల్డ్రన్, నేను ఇక్కడ ఒక మీకు పిక్చర్ చూపిస్తున్నాను. ఇదంతా కూడా మన స్పైనల్ కార్డ్ అని చెప్పుకుంటాం కదా, అంటే లెగ్స్కి సంబంధించిన ఏరియా మొత్తం కూడా ఈ స్పైనల్ కార్డులో ఎక్కడ రీచ్ అయితే చాలన్నమాట. అలాగే మనం చూసినట్లయితే మన హ్యాండ్స్కి వచ్చేసి కూడా ఇక్కడ ఉన్న స్పైనల్ కార్డులు రీచ్ అవుతాయి. ఇవన్నీ వచ్చేసి మన బాడీ పార్ట్స్లో. ఓకే, అయితే ఇలాగా ఉన్న స్పైనల్ కార్డ్లోదే ఒకటి మనకి ఇక్కడ చూపించాడు. అదే ఇన్నర్ నర్వస్ సిస్టమ్ వచ్చేసేసి ఆ స్పైనల్ కార్డ్లో ఒక చిప్ని మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ స్పైనల్ కార్డ్కి రీచ్ అవుతాయి అని చెప్తున్నాడు. అంటే అవి డైరెక్ట్గా బ్రెయిన్ దాకా వెళ్ళకుండా స్పైనల్ కార్డ్కి రీచ్ అయినా కానీ సరిపోతుంది అనేసి మనకి అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా మెసేజ్ అన్నది ఏమవుతుంది, ఎక్కడైతే డిఫెక్టింగ్ ఏరియా నుంచి ఎఫెక్టింగ్ ఏరియా దాకా ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ అవుతుంది అనమాట. అదే మనకి చిల్డ్రన్, కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇఫ్ యూ యాక్సిడెంట్లీ టచ్ ఏ వెరీ షార్ప్ సర్ఫేస్ విత్ యువర్ ఫీట్, మనకి ఒకవేళ ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా సర్ఫేస్ మీద బాగా రాళ్ళు ఉన్న చోట కానీ లేకపోతే ముళ్ళు ఉన్న చోట కానీ మనం యాక్సిడెంటల్గా ఒకవేళ మనకు తెలియకుండా వాటి మీద మనం కాలు వేస్తే ఏమవుతుందని చెప్తున్నాడు, మన ఫీట్ అన్నది వాటికి తగిలితే ఏమవుతుందని చెప్తున్నాడు. ఆటోమేటిక్గా ఫస్ట్గా మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి చిల్డ్రన్, రిఫ్లెక్స్ ఆర్క్ ఇచ్చాడు కదా, ఇదంతా రిఫ్లెక్స్ ఆర్క్స్ సిస్టమ్ అనమాట. వెంబటనే ఫస్ట్ మనం దేనికి ఏ నర్వ్కి తెలుస్తుంది అని మనం చూసినట్లయితే సెన్సరీ నర్వ్కి తెలుస్తుంది. సెన్సరీ నర్వ్ ఇక్కడ ఏంటి అని మనం చూసినట్లయితే స్కిన్ని మనం సెన్సరీ నర్వ్గా చెప్పుకుంటున్నాం కదా, సెన్సరీ ఆర్గాన్గా చెప్పుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ సెన్సరీ నర్వ్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అది ఎక్కడికి పాస్ చేస్తుంది అని చెప్తున్నాడు, ఇక్కడ మనం చూస్తున్నాం కదా స్పైనల్ కార్డ్కి ఆ మెసేజ్ని పాస్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వెంబటనే ఏం జరుగుతుంది, మనం చూసినట్లయితే ఇన్నర్ నర్వ్కి ఇన్ఫర్మేషన్ జారుతుంది. ఆ ఇన్నర్ నర్వ్కి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ జరుగుతుందో వెంబటనే దానికి యాక్షన్ జరగాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మోటార్ నర్వ్కి ఇన్ఫర్మేషన్ అన్నది వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుంచి ఏమని రియాక్షన్ జరగమని, అంటే మనం ఆ లెగ్ని తీసేయాలి అని చెప్పడానికి. కాబట్టి వెంబటనే మనం ఏం చేస్తామంటున్నాడు, ఎఫెక్టర్ మజిల్స్ ఏమవుతాయి, అవి ఆ సర్ఫేస్ మీద వేసిన కాళ్ళు వెంబటనే అవి మనం తీసేస్తాం అనమాట. అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఓకే, ఇలా జరిగే సిస్టాన్ని మొత్తాన్ని కలిపి ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు చూడండి, సచ్ ఏ సింగిల్ pathway going up to the spinal cord from detectors and returning to effector is a రిఫ్లెక్స్ ఆర్క్ అని చెప్తున్నాడు. ఇలా జరిగే మొత్తాన్ని కలిపి మనం ఏమని చెప్పుకుంటున్నామో రిఫ్లెక్స్ ఆర్క్గా చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, చూడండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా. అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఏమడిగాడు ఇక్కడ, వాట్ అదర్ ఎఫెక్టర్ వుడ్ యాక్ట్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్తున్నాడు. ఈ విధంగా జరిగేవి ఇంకేవైనా కానీ ఉన్నాయా అని మనం చూసినట్లయితే మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు చిల్డ్రన్, విత్ డ్రా అవర్ హ్యాండ్స్, మన హ్యాండ్స్ని మనం కొన్నిసార్లు వెనక్కి తీసుకుంటాం. వెన్ అవర్ ఫింగర్స్ టచ్ హాట్ ఆబ్జెక్టివ్, ఒకవేళ బాగా వేడి పదార్థాలను మనం తాకినప్పుడు కానీ లేకపోతే ఏదైనా షార్ప్ థింగ్స్ మన చేతికి తగిలినప్పుడు కానీ మనం ఏం చేస్తాం, మన హ్యాండ్స్ని విత్డ్రా చేసుకుంటాం కదా. ఆ విధంగా టైమింగ్లోని అలాగే మనం చూసినట్లయితే క్లోజింగ్ ఐస్ వెన్ ద బ్రైట్ లైట్ ఈజ్ ఫోకస్ ఆన్ అవర్ ఐస్ కదా. ఎప్పుడైతే బ్రైట్ లైట్స్ అన్నవి మన ఫేస్ మీద పడినప్పుడు మనం ఏం చేస్తాం, మన ఐస్ని క్లోజ్ చేసుకుంటాం. అలాగే ఏమైనా కానీ హౌస్ ఫ్లైస్ కానీ అలాంటివి కూడా మన కంటి దగ్గరలోకి రావడంతో ఏం చేస్తాం, మనము మన ఐస్ని క్లోజ్ చేస్తాం. ఇలాంటివి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా మనం చెప్పాలంటే మనము తుమ్మేటప్పుడు మనకి ఏదైనా డస్ట్ అన్నది మన నోస్లోకి ఎంటర్ అయినప్పుడు అలాంటి టైమింగ్లో కూడా మనం ఏం చేస్తే ఇలాంటివి జరుగుతాయి. అలాగే కొన్నిసార్లు కాఫ్ ఎందుకు వస్తుంది, ఇలాగే మనం చూసినట్లయితే ఏదైనా డస్ట్ అన్నది మనం నోస్లోకే కానీ లేకపోతే మన మౌత్లోకే కానీ
వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుంది, మనకు కాఫ్ అన్నది వస్తుంది కదా. ఇలాంటివన్నీ కూడా మనము ఇలాంటి ఎఫెక్టర్ వుడ్ బి యాక్ట్ అండర్ దీస్ సర్కమ్స్టాన్స్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, వాట్ డస్ దిస్ టెల్స్ అస్ అబౌట్ ద అసోసియేషన్ ఆఫ్ నర్వస్. చిల్డ్రన్, అసోసియేషన్ నర్వస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కానీ చిల్డ్రన్ ఇక్కడ వచ్చేసి అసోసియేషన్ నర్వస్ ఏ విధంగా వర్క్ చేస్తాయి అని మనం చూసినట్లయితే ఫస్ట్గా మనకి ఏం చెప్తున్నాడు, ఈ స్పైనల్ కార్డ్ ఇదంతా వచ్చేసి మనం స్పైనల్ కార్డ్ ఏరియా అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ స్పైనల్ కార్డ్ ఏరియాకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అని అంటే ద సెన్సరీ నర్వ్ నుంచి అని చెప్పుకున్నాం. సెన్సరీ నర్వ్కి మేక్స్ కనెక్షన్ విత్ ద అదర్ నర్వస్ ఇన్ ద గ్రే మ్యాటర్. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏదైతే ఈ సెన్సరీ నర్వ్ ఉందో ఇది ఏం చేస్తుంది, ఈ స్పైనల్ కార్డ్లో ఉన్న ఇన్నర్ నర్వ్నే మనం అసోసియేషన్ నర్వ్గా చెప్పుకుంటున్నాం చిల్డ్రన్ ఇక్కడ. ఓకే, ఈ ఇక్కడ ఎక్కడుంది అసోసియేషన్ నర్వ్ అని చెప్పుకుంటే అది ఇన్నర్ నర్వ్నే మనం అసోసియేషన్ నర్వ్ అని చెప్తున్నాం. ఓకే, దానికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే అక్కడి నుంచి ప్రాసెస్ అన్నది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ అయింది, తర్వాత జనరేట్ ద రెస్పాన్స్ అన్నది కూడా అక్కడి నుంచే మనకి మోటార్ నర్వ్కి వస్తుంది అనేసి జరుగుతుంది అనమాట. దాన్ని మనం ఏమని చెప్తున్నాం, ఎఫెక్టర్ మజిల్ దగ్గర దాకా మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అయినట్లుగా కనిపిస్తుంది. అదే మనకి దీనికి ఆన్సర్ అనమాట. ఓకే, చిల్డ్రన్, దీన్ని బట్టే మనకి ఇక్కడ ఏం చెప్పాడు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అని మనం చూసినట్లయితే మనము ఒకవేళ రన్నింగ్ అప్స్టేర్స్ అంటే మనము స్టెప్స్ ఎక్కుతున్నాం అనుకోండి, ఆ టైమింగ్లో ఏమని చెప్తున్నాడు, ఇఫ్ యూ స్టార్ట్ టు థింక్ అబౌట్ వేర్ యూ ఫీట్ ఆర్ గోయింగ్ యూ ఆఫ్టెన్ స్టంబుల్. ఒకవేళ నేను ఈ స్టెప్ మీద ఇవ్వాలి అనుకుంటే చిన్నగా మనం చూసుకుంటా స్టెప్స్ ఎక్కామనుకోండి, మనం ఏమైపోతామంటున్నాడు, స్టంబుల్ అంటే మనం పడిపోతామని చెప్తున్నాడు. అలా కాకుండా ఆటోమేటిక్గా మనం స్టెప్స్ అన్నాయి ఎక్కగలుగుతాము, దిగగలుగుతాము. కానీ ఇలా జరగటానికి కారణం ఏంటి అని అంటే మన మజిల్స్ అన్నీ కూడా స్పైనల్ కార్డ్కి లేకపోతే బ్రెయిన్కి కనెక్ట్ అయిన నర్వ్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అలా వర్క్ అన్నది జరిగిపోతూ ఉంటుంది, యాక్షన్ అన్నది జరిగిపోతుంది అని చెప్తున్నాడు. ఇలా జరగటానికి కారణం ఏంటి అని అంటే ఈ 2 పాత్వేస్ని బట్టే అని చెప్తున్నాడు. ఆ 2 పాత్వేస్ ఏంటి అని మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం కదా చిల్డ్రన్, ఇన్నర్ వాలంటరీ సిస్టమ్ ఒకటి, తర్వాత వాలంటరీ పాత్వేస్, ఇన్వాలంటరీ పాత్వే. ఈ రెండింటిని బట్టే మనం ఇలా చేయగలుగుతాము అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, దాన్ని మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు చిల్డ్రన్, మోస్ట్ యాక్షన్స్ ఆఫ్ అవర్ బాడీ ఆర్ యాక్చువల్లీ కంట్రోల్డ్ టుగెదర్ బై వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ పాత్వేస్ అనేసి చెప్తున్నాడు అనమాట. చిల్డ్రన్, మనం అనుకోవచ్చు అసలుకి వాలంటరీ అండ్ ఇన్వాలంటరీలో ఇన్ఫర్మేషన్ అదే మనకి ఇక్కడ స్టిమ్యులస్ టు రెస్పాన్స్ కదా, ఇలాంటిది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అని మనం చూసినట్లయితే మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ అబౌట్ 100 meters per second. 100 మీటర్స్కి ఒక సెకండ్కి వచ్చి 100 meters దాకా కూడా ఇన్ఫర్మేషన్ అన్నది ఏమైపోతుంది, అంత ఫాస్ట్గా అన్నది పాస్ అవుతుంది అనేసి చెప్తున్నాను అనమాట. అంత ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేసి, ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అలాగే దాన్నే మనం స్టిమ్యులస్ అంటున్నాం. అలాగే రెస్పాన్స్ కూడా అంతే ఫాస్ట్గా జరుగుతుంది అనేది చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ బట్టి మనకేం అర్థమైంది అని మనం చూసినట్లయితే మన మూమెంట్స్ కానీ మన బాడీ బ్యాలెన్సింగే కానీ తర్వాత మనం చేసే ఏదైనా యాక్షన్ అంటే వర్క్ కానీ తర్వాత ప్రతి ఒక్క యాక్షన్ కూడా కోఆర్డినేషన్ని పట్టే జరుగుతుందని, ఆ కోఆర్డినేషన్ కూడా దేనివల్ల అని మనం చూసినట్లయితే మన బాడీలో ఉన్న నర్వ్స్ అన్నవి వాలంటరీ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఇన్ అవర్ బాడీ ఆర్ కంట్రోల్డ్ బై నర్వస్ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా. ఇలాగ వీటి వల్లే జరుగుతుందని మనకు అర్థమైంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అని మనం చూసినట్లయితే అసలుకి నర్వ్స్ అన్నాయి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వరకు వెళ్తాయి, అవి ఎక్కడ ఆ నర్వ్స్ ఆర్గనైజ్డ్, అసలు ఎక్కడ ఆర్గనైజ్ అవుతాయి, ఎక్కడికి వెళ్తాయి అన్న దాన్ని బట్టేసి ఈ నర్వ్ సిస్టాన్ని 2 partsగా డివైడ్ చేశాడని చెప్తున్నాడు చిల్డ్రన్. అవే 2 parts ఏంటి అని మనం చూసినట్లయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్గా ఒకటి మనకు కనిపిస్తుంది. అలాగే సెకండ్గా మనం చూసినట్లయితే చిల్డ్రన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్గా కనిపిస్తుంది. ఓకే, అయితే సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనం చూసినట్లయితే ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయి అని మనం చూసినట్లయితే సెంట్రల్ నర్వస్ సిస్టమ్
ఇంక్లూడ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ అండ్ తర్వాత స్పైనల్ కార్డ్ అన్నవి వీటి యొక్క కోఆర్డినేషన్ వల్లే ఈ ఫంక్షన్స్ అన్నవి జరుగుతాయి అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. అందులో అసలుకి బ్రెయిన్ యొక్క వర్క్ ఏంటి, అసలు బ్రెయిన్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. టుడేస్ అవర్ టాపిక్ కోఆర్డినేషన్, థర్డ్ పార్ట్. ఓకే, మనం ఈరోజు థర్డ్ పార్ట్లో సెంట్రల్ న్యూరో సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సెంట్రల్ న్యూరో సిస్టమ్ ఇంక్లూడ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. ఈ సెంట్రల్ న్యూరో సిస్టంలో ఏవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్తున్నాం అంటే 2 పార్ట్స్గా ఇది డివైడ్ అయినట్టుగా చూస్తున్నాం. అవి ఒకటి బ్రెయిన్, తర్వాత వచ్చేసి స్పైనల్ కార్డ్. ఓకే, అయితే ఇట్స్ కోఆర్డినేట్స్ ఆల్ న్యూరల్ ఫంక్షన్స్. అసలుకి ఈ న్యూరల్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎలా జరుగుతాయి అని అంటే ఈ బ్రెయిన్ తర్వాత స్పైనల్ కార్డ్ యొక్క ఈ రెండిటి యొక్క కోఆర్డినేషన్ వల్లే జరుగుతాయని చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, అయితే ఫస్ట్గా మనం అసలుకి బ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మనం బ్రెయిన్ అని చూస్తున్నాం కదా. వెన్ కంపేర్ టు బాడీ వెయిట్, హ్యూమన్ బ్రెయిన్ క్వైట్ లార్జ్ యాజ్ ఏ కంపేర్ టు సెవరల్ అదర్ యానిమల్స్. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామని చూసినట్లయితే అసలుకి హ్యూమన్ బాడీని తర్వాత యానిమల్ బాడీస్తో పోల్చినప్పుడు మరీ ముఖ్యంగా హ్యూమన్ బ్రెయిన్ అన్నది యానిమల్స్ బ్రెయిన్ కంటే కూడా పెద్దగా ఉంటుంది, బ్రెయిన్ క్వైట్ లార్జ్గా ఉంటుంది అనేసి మనం చెప్పుకుంటున్నాం. చిల్డ్రన్ మీకు డౌట్ రావచ్చు, అయితే మరి ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ బ్రెయిన్ అని అనుకుంటే అలాంటి పెద్ద యానిమల్స్ యొక్క బ్రెయిన్స్ మాత్రం పెద్దగానే ఉంటాయి. నార్మల్గా యానిమల్స్గా మనం చెప్పుకునే వాటికంటే మాత్రం హ్యూమన్ బ్రెయిన్ పెద్దగా ఉంటుంది అనమాట. బ్లూ వెయిల్ తర్వాత వచ్చేసి ఎలిఫెంట్ అట్లాంటి వాటి బ్రెయిన్స్ హ్యూమన్ బ్రెయిన్స్ కంటే కూడా గా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఓకే, వాటి గురించి కాకుండా నార్మల్ యానిమల్స్, అదర్ యానిమల్స్, సెవరల్ అనేసి చెప్తున్నాడు కదా, చాలా వరకు ఉన్న యానిమల్స్లో హ్యూమన్ బ్రెయిన్ కంటే కూడా అవి చిన్నగా ఉంటాయి, హ్యూమన్ బ్రెయినే పెద్దగా ఉందని అది చెప్పుకుంటాం. ఓకే, the brain is present in the hard bony box like structure called cranium. It is covered by 3 layers called meninges. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, అసలుకి బ్రెయిన్ అన్నది ప్రజెంట్ ఎక్కడ ఉంటుంది అని మనం చూసినట్లయితే హార్డ్ బోనీ బాక్స్లో ఇది ఉంటుంది అనమాట. అలాగే మనం చూసినట్లయితే దాని స్ట్రక్చర్ని బట్టి మనం ఏమని పిలుస్తాము, కరేనియం అని పిలుస్తామంటాము. అంటే దాన్ని తెలుగులో మనం కపాలం అని పిలుస్తాం కదా, అదే అనమాట. ఓకే, మన ఫేస్ ఉన్న భాగం, మన హెడ్ పైన మన హెడ్ అని మనం చెప్పుకుంటాం కదా, అదే అనమాట. ఓకే, ఇట్ ఈజ్ కవర్డ్ బై 3 layers కాల్డ్ మెనింజెస్. అయితే ఈ బ్రెయిన్ చుట్టూ కూడా 3 layers కవర్ చేయబడి ఉంటాయి. ఆ 3 layers ఏమని పిలుస్తాము అని చూసినట్లయితే మెనింజెస్ అని పిలుస్తాము అనమాట. ఓకే, the meninges are continuous and covered the spinal cord as well. ఇక్కడ మనకేం చెప్తున్నాడు, ఈ మెనింజెస్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, 3 layers కదా, బ్రెయిన్ చుట్టూ ఉంటే 3 layers. ఆ 3 layers కంటిన్యూ, అవి ఎక్కడి దాకా కంటిన్యూ కవర్ అయి ఉంటాయి అని అంటే స్పైనల్ కార్డ్ దాకా కూడా అవి కంటిన్యూ అయినట్లుగా కవర్ అయినట్లుగా మనకు అనిపిస్తుంది. ఓకే, ద స్పేస్ బిట్వీన్ ద ఇన్నర్ లేయర్. ఇప్పుడు మనం 3 layers అని చెప్పుకుంటున్నాం కదా, ఆ 3 layers ఒక ఇన్నర్ లేయర్లో ఏముంటుందని చెప్తున్నాడు, ఈజ్ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. అది ఫ్లూయిడ్తో నింపబడి ఉంటుంది అనేసి చెప్తున్నాడు. ఓకే, అయితే ఆ ఫ్లూయిడ్ని ఏమని పిలుస్తామని చెప్తున్నాడు, ఫ్లూయిడ్ కాల్డ్ సెరిబ్రో ఆర్ స్పైనల్ ఫ్లూయిడ్. దాన్ని ఏమని పిలుస్తారు, స్పెరిబ్రో అని కానీ లేకపోతే స్పైనల్ ఫ్లూయిడ్ అని కానీ పిలుస్తాము అని చెప్తున్నాడు. ఇందులోని ఇన్నర్ లేయర్లో ఉన్న ఫ్లూయిడ్ని. ఓకే, it serves as a shock absorbing medium and protects the brain against shocks, jerks as with the meninges and cranium. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామని మనం చూసినట్లయితే ఎప్పుడైతే షాక్స్ కానీ తర్వాత జర్క్స్ కానీ ఒకవేళ వచ్చినా కానీ ఈ యొక్క లేయర్స్, ఈ మెనింజెస్ లేయర్స్ ఒకటి, తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే ఈ కరేనియం ఏం చేస్తాయి అని అంటున్నాడు, వాటి నుంచి బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే మనం పడ్డప్పుడు కానీ లేకపోతే మనము వినకూడని మాటలు ఏమైనా విన్నప్పుడు కానీ అలాంటి షాక్స్ ఏమైనా జరిగినా కానీ లేకపోతే షాక్ ట్రీట్మెంట్స్ అలాంటివి ఏమైనా ఇచ్చినా కానీ ఏవి ప్రొటెక్ట్ చేస్తాయి అని మనం చూసినట్లయితే ఈ మెనింజెస్ అండ్ తర్వాత మనం చూసినట్లయితే కరేనియం, ఈ రెండు కూడా బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి అనేసి చెప్తున్నాం అనమాట. ఓకే,
మెయిన్లీ ద నర్వస్ సెల్ బాడీస్ టుగెదర్ విత్ కపిలియర్స్. అసలుకి కపిలియర్స్ అంటే ఏంటి, మనం బ్లడ్ వెజల్స్ అనమాట, అంటే రక్తనాళాలు అని చెప్పుకుంటాం కదా అవి. ఓకే, ఫ్రమ్ ఏ మాస్ కాల్డ్ గ్రే మ్యాటర్. అసలుకి గ్రే మ్యాటర్ ఎక్కడ ఉంటుంది అని మనం అనుకుంటే ఇది ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా చిల్డ్రన్, ఇలాగా దీని ఇలాగా కవ్ చేసి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటంటే గ్రే మ్యాటర్ అనమాట. అయితే వైట్ మ్యాటర్ ఏది అని అంటే ఈ లోపల ఉన్నది ఇదంతా కూడా వైట్ మ్యాటర్ అని చెప్పుకుంటాం. అదే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, while the myelinated axes are those covered by fatty sheets from the white matter. ఇదంతా కూడా వైట్ మ్యాటర్ కింద మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, the gray matter is usually present on the periphery while the white matter is present towards the center. ఇక్కడ మనకి ఈ పిక్చర్ చూస్తున్నారు కదా, ఈ పిక్చర్లో మనకి ఈ అవుటర్ ప్లేస్ ఉంది కదా, ఈ అవుటర్ ప్లేస్లో లేకపోతే ఈ ఎడ్జెస్లో మొత్తం కూడా ఏమి ఉంటుంది అని మనం చూసినట్లయితే గ్రే మ్యాటర్ ఉంటుంది అనేసి చెప్తున్నాడు. అయితే ఈ సెంటర్లో ఉన్న దంతా కూడా ఏంటి అని చూసినట్లయితే వైట్ మ్యాటర్ అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ వైట్ మ్యాటర్ని, ఈ గ్రే మ్యాటర్ని అవి ప్రొటెక్ట్ చేసేది ఏంటి అని అంటే ఈ 3 లేయర్సే అనమాట. ఓకే, ఆ 3 లేయర్స్ వల్ల ప్రొటెక్ట్ అయి ఉంటాయి అనేసి మనకి చెప్తున్నాడు. ఓకే, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దాన్నే మనకి ఏం చెప్తున్నాడు, యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీ, వీటి గురించి మనం ఎప్పుడు చదివేసుకున్నామని చెప్తున్నాడు. అది ఎప్పుడు చదువుకున్నామని మనం చూసినట్లయితే ద ఫంక్షన్స్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్ సెంటర్ వాజ్ నోన్ నియర్లీ 2000 years బ్యాక్. మన 2000 years బ్యాకే మనకి ఈ స్టడీ అన్నది జరిగిపోయిందని చెప్తున్నాడు. ఎవరి వల్ల అని మనం చూసినట్లయితే ఈ గ్రీక్ ఫిజియాలజిస్ట్. చిల్డ్రన్, అసలుకి ఈ ఫిజియాలజిస్ట్ అంటే ఏంటి అనేసి మనం చూసినట్లయితే అసలుకి హ్యూమన్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని ఏమేం ఫంక్షన్స్ ఎలాగ ఫంక్షనింగ్ అవుతాయి, అసలు హ్యూమన్ బాడీలో ఎలాంటి ఆర్గాన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టడీ అన్నది ఎప్పుడు జరిగిందంటే 2000 years బ్యాకే ఈ గ్రీక్ ఫిజియాలజిస్టులు అన్న వాళ్ళు చెప్పారనమాట. ఫిజియాలజిస్ట్ అంటే బాడీ మొత్తాన్ని కూడా స్టడీ చేసేవాళ్ళు, బాడీ హ్యూమన్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటినీ అవి వాటి యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అని స్టడీ చేసేవాళ్ళనే ఈ ఫిజియాలజిస్ట్ అని అంటారు అనమాట. ఓకే, ఫోర్ బ్రెయిన్, మిడిల్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. మనం చూసినట్లయితే వీ యూజువలీ స్టడీడ్ అబౌట్ ద బ్రెయిన్ ఇన్ 3 divisions యాజ్ ఫాలోస్. ఇవి ఈ బ్రెయిన్ని 3 డివిజన్స్గా డివైడ్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ 3 డివిజన్స్లో మనం ఫస్ట్గా మనం చూసినట్లయితే 4 బ్రెయిన్ గురించి మనం చూద్దాం. ఓకే చిల్డ్రన్, ఇక్కడ ఉన్న పిక్చర్ని చూడండి, ఇది వచ్చేసేసి 4 బ్రెయిన్, మిడిల్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. ఓకే, అలాగే మనకి ఈ 4 బ్రెయిన్లో 2 parts మనకు చెప్తున్నాడు. ఒకటి వచ్చేసేసి సెరిబ్రమ్, ఇంకొకటి వచ్చేసి డియాన్సెఫలైన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్లో ఈ పార్ట్ అంతా, ఈ బిగ్ పార్ట్, ఈ మొత్తం బిగ్ పార్ట్ మొత్తాన్ని కలిపేసేసి మనకి సెరిబ్రమ్ అనేసి చెప్తున్నాడు. ఈ లోపల ఇక్కడ ఉన్నది కదా, దీన్ని మనకి ఏం చెప్తున్నాడు అంటే డియాన్సెఫలైన్ అనేసి మనకి పిక్చర్లో ఇచ్చాడు. ఈ డియాన్సెఫలైన్ తర్వాత మనం చూసినట్లయితే సెరిబ్రమ్, ఈ 2 కలిపేసేసి ఏ బ్రెయిన్లో ఉంటాయి అంటే ఈ 4 బ్రెయిన్లోనే ఉంటాయి అన్నమాట. ఈ ఏరియా మొత్తం కూడా ఎలా ఉంటుంది అని అంటే బిగ్గా, లార్జ్గా, పెద్దగా మనకి కనిపిస్తుంది. ఓకే, అయితే దీని యొక్క ఫంక్షన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. అసలు ఇక్కడ మనం ఈ 4 బ్రెయిన్ గురించి చూద్దాం. ఈ 4 బ్రెయిన్ వచ్చేసేసి మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాము. అది లార్జ్ బ్రెయిన్, బిగ్ బ్రెయిన్గా కనిపిస్తుంది అనేసి. అసలు అది ఎలా కనిపిస్తుంది అని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఇచ్చాడు ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ అనేసి చెప్తున్నాడు. ఈ ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ బట్టి దాని అపీరియన్స్ ఎలా ఉంటుంది అని అంటే దీస్ క్యూబ్ షేప్డ్ వైడ్లీ స్ప్రెడ్ బాడీస్ ఆర్ విజిబుల్ ఫ్రమ్ ద వెంట్రల్ సర్ఫేస్ ఓన్లీ. అంటే ఈ వెంట్రల్ సర్ఫేస్ మనకి ఎలా కనిపిస్తుంటే ఇక్కడ మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి, ఇలా మనకి దాని స్ట్రక్చర్ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇవే వచ్చేసేసి ఆల్ ఫ్యాక్టరీ ట్యూబ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట, ఈ 2వి. ఓకే, ఇలా మనకి కనిపిస్తుంది అనమాట. దీన్ని మనం ఏమని చెప్పుకుంటున్నామంటే ఇవే అనమాట క్యూబ్ షేప్. ఓకే, ఇవి వైడ్గా మనకి స్ప్రెడ్ అయ్యి ఈ బాడీ మొత్తం
మొత్తం కూడా అంటే హ్యూమన్ బాడీస్లో ఏవేవైతే ఉంటాయో వాటి మొత్తాన్ని కంట్రోల్ చేయగలిగే, స్ప్రెడ్ చేయగలిగే ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇందులోనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనేసి చెప్తున్నాడు. ఓకే, అలాగే వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అని మనం చూసినట్లయితే దీస్ ఆర్ కన్సర్న్డ్ విత్ సెన్స్ ఆఫ్ స్మెల్. అంటే ఇవి స్మెల్ని గ్రహించే జ్ఞానాన్ని కలిగి ఉంటాయి అనేసి మనకు చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే సెరిబ్రల్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 lobes కాల్డ్ సెరిబ్రల్ హెమిస్పియర్. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, దీన్నే సెరిబ్రల్ హెమిస్పియర్స్ అంటారు. ఈ 2 హెమిస్పియర్స్ అనమాట. ఏంటి ఆ 2 హెమిస్పియర్స్ అంటే రైట్ హెమిస్పియర్, నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ హెమిస్పియర్. ఈ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే సెరిబ్రమ్ అని చెప్పుకుంటాం. ఈ సెరిబ్రమ్ వచ్చేసి లార్జ్ ఏరియా అనమాట, బిగ్ ఏరియా మనకి ఇలా కనిపిస్తుంది. దీని లోపల హెమిస్పియర్స్ 2 హెమిస్పియర్స్ 2 lobes కనిపిస్తున్నాయి. అవే రైట్ హెమిస్పియర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ హెమిస్పియర్. ఓకే, ద సర్ఫేస్ ఆఫ్ సెరిబ్రమ్ హ్యాస్ మెనీ ఫోల్డ్స్. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఫోల్డ్స్ లాగా కనిపిస్తుంది కదా. అయితే ఇవన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సల్సీ ఆర్ వెరీ ప్రామినెంట్ అండ్ డివైడెడ్ ఈచ్ హెమిస్పియర్ ఇంటూ 4 lobes. అవే మనకి ఈ సల్సీ అన్నవి అంటే మనం ఇలా అణిగిపోయి ఉన్నవి అనేసి చెప్పుకుంటాం కదా. ఆ జైరియే కానీ లేకపోతే సల్సీయే కానీ ఇలా అణిగిపోయిన ఉన్నవి ఎలా ఉంటాయంట 4 lobesగా మనకి డివైడ్ అయి ఉంటాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ 4 lobes ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, వాటిని చూసినట్లయితే 4 lobes మనకి ఇక్కడ నేను ఒక పిక్చర్ చూపిస్తున్నా చూడండి. ఈ 4 lobes అనమాట. ఈ 4 lobesలో మనం ఫస్ట్గా మనం చూసినట్లయితే లెటరల్ సల్కస్, సెకండ్ వన్గా మనం చూసినట్లయితే సెంట్రల్ సల్కస్, అలాగే థర్డ్ వన్గా మనం చూసినట్లయితే పెరిటో ఆక్సిపిటల్ సల్కస్, అలాగే ఫోర్త్ వన్గా మనం చూసినట్లయితే కాల్కరిన్ సల్కస్. ఓకే, ఈ 4 lobes అన్నవి వీటిలో మనకి కనిపిస్తున్నట్లుగా కనిపిస్తుంది అనమాట. కార్పస్ కలోసమ్ కనెక్టెడ్ ద 2 హెమిస్పియర్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ మనం ప్రీవియస్ పిక్చర్లో చూసాం. ఏవైతే ఇవి మనకి 2 హెమిస్పియర్స్గా కనిపిస్తాయి కదా, ఆ 2 హెమిస్పియర్స్ని రైట్ హెమిస్పియర్ అండ్ లెఫ్ట్ హెమిస్పియర్స్ని రెండింటిని కనెక్ట్ చేసేదాన్నే మనం ఇక్కడ కార్పస్ కలోసియం అనేసి చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, ఈ ప్లేస్ అనమాట ఇది, ఇలాంటిదే దాన్ని రెండింటిని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ సెరిబ్రమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటని మనం చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ, కంట్రోల్, థింకింగ్, అంటే మనం ఐక్యూ లెవెల్ ఎంత ఉంది అన్నది మనకు తెలిసే విధంగా ఉంటుంది అంటున్నాడు. అలాగే మనం చూసినట్లయితే కంట్రోల్ థింకింగ్ అంటే వాళ్ళు ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు ఆలోచించగలుగుతారు అన్నది. తర్వాత వచ్చేసేసి మెమరీ, వాళ్ళకి ఎంతవరకు గుర్తుంచుకోగలుగుతారు ఏదైనా వాళ్ళ జ్ఞాపక శక్తి ఎలా ఉంటుంది. అలాగే రీజనింగ్, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటికి కారణాలు వెతికే శక్తి. అలాగే పర్సెప్షన్ అని అంటున్నాడు, ఎమోషన్స్ అండ్ స్పీచ్. అలాగే మనం ఎవరైనా కానీ మనతో ఏమైనా మాట్లాడినప్పుడు ఎంతవరకు మాట్లాడాలి, ఇవంతా ఇంటెలిజెన్స్కి సంబంధించింది అనమాట. ఇదంతా కూడా మనం చూసినట్లయితే సెరిబ్రమ్లోనే ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఇవే కాకుండా మనం చూసినట్లయితే ఇంకా రెస్పాండ్ దేనికి అవుతుంది అని మనం చూసినట్లయితే కోల్డ్కి, హీట్కి, పెయిన్, ప్రెషర్ అంటే చలికే కానీ వేడికే కానీ బాధే కానీ, తర్వాత మనం ప్రాబ్లమ్స్కి కొన్నిటికి మైండ్ చాలా డిస్టర్బ్గా ఒత్తిడికి ఫీల్ అవుతాం కదా, అలాంటివన్నిటికి కూడా రెస్పాండ్ అయ్యే ఏరియా ఏది అని మనం చూసినట్లయితే ఈ సెరిబ్రమ్ ఫంక్షన్స్ వల్లే ఇలాంటివన్నీ జరుగుతాయి అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, మనం ఇప్పుడు దాకా 4 బ్రెయిన్లో వచ్చేసేసి ఈ సెరిబ్రమ్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఈ 4 బ్రెయిన్లో వచ్చేసేసి సెకండ్ పార్ట్ మనం చూసినట్లయితే డిఎన్సెఫలెన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే rhomboid. This rhomboid shape lobes visible from inferior surface of brain. ఇది బ్రెయిన్లో మనకి ఇన్నర్ సర్ఫేస్లో కనిపిస్తుంది అనేసి చెప్తున్నాడు కదా. అయితే అది ఎలా ఉంటుందో నేను ఇక్కడ మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నా చూడండి. ఇది ఆల్రెడీ మనం పైన ఉన్నదంతా కూడా చూసినట్లయితే ఈ సెరిబ్రమ్ సర్ఫేస్గా మనం చూసాం కదా, దాని లోపల ఉన్న సర్ఫేసే మనం చూసినట్లయితే ఇదిగా మనకి కనిపిస్తుంది. దీన్ని మనం ఏమని చెప్పుకుంటున్నాం,
డిఎన్సెఫలిన్ అనేసి చెప్తున్నాం. ఈ డిఎన్సెఫలిన్ వచ్చేసేసి రాంబాయిడ్ అని అంటే ఈక్వల్గా ఉన్నాయి కదా ఇవి, అవే మనకి రైట్ థలమస్ అండ్ లెఫ్ట్ థలమస్ అని అవి ఈక్వల్గా ఉన్నాయి కదా, దాని గురించి చెప్తున్నాడు. అలాగే దీంట్లోనే మనం ఇక్కడ చూస్తున్నాం కదా హైపోథలమస్. ఓకే, ఇవి కనిపిస్తున్నాయి అనమాట. దాన్ని మనకి ఏం చెప్తున్నాడు అంటే ఇది అసలుకి ఈ పార్ట్ ఎక్కడ ఉంటుంది అనేసి మనం చూసినట్లయితే ఇట్ లైస్ బిట్వీన్ సెరిబ్రమ్ అండ్ మిడిల్ బ్రెయిన్. ఈ సెరిబ్రమ్ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉన్న మిడిల్ బ్రెయిన్ ఉంటుంది అనమాట. ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఏరియానే ఇది మనం చూసినట్లయితే మనకి ఈ ప్లేస్ కనిపిస్తుంది అనమాట. ఓకే, అలాగే మనం చూసినట్లయితే దీని లోపల ఏముంటాయి ఇంపార్టెంట్గా అని చూసినట్లయితే ఇట్ డివైడెడ్ ఇంటూ థలమస్ అండ్ హైపోథలమస్. ఆ హైపోథలమస్ థలమస్ అన్నవి కూడా రైట్ థలమస్, తర్వాత వచ్చేసి లెఫ్ట్ థలమస్ అని రెండు ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి హైపోథలమస్ ఇదనమాట, ఇవి ఉంటాయి అనమాట. అయితే వీటి యొక్క ఫంక్షన్ ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, డిఎన్సెఫలిన్ యొక్క ఫంక్షన్స్ మనం చూసినట్లయితే సచ్ యాజ్ ఎ పెయిన్, టెంపరేచర్, లైట్ అంటే మన బాడీలో ఉన్న డిఎన్సెఫలిన్ యొక్క ఫంక్షన్స్ మనం చూసినట్లయితే మన బాడీలో ఉండే మజిల్ యాక్టివిటీసే కానీ, తర్వాత వచ్చేసి మనం చూసినట్లయితే సచ్ యాజ్ ఎ పెయిన్, టెంపరేచర్, లైట్, ఇవన్నీ కూడా ఎమోషన్స్, యాంగర్, నెక్స్ట్ వాటర్ బ్యాలెన్స్, తర్వాత బ్లడ్ ప్రెషర్, బాడీ టెంపరేచర్, హంగ్రీ, ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. కంట్రోల్ చేస్తాయి, ఈక్వల్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇలాగా కంట్రోల్ చేసి తర్వాత బ్యాలెన్సింగ్ చేయటానికి ఈ గ్లాడ్ అన్నవి ఉపయోగపడతాయని చెప్తున్నాడు. అవే వాటిలో మరి ముఖ్యంగా ఏ గ్లాడ్ వల్ల ఎలా జరుగుతాయి అని అంటే హైపోథలమస్ కంట్రోల్స్ ద పియూటరీ గ్లాడ్. ఈ పియూటరీ గ్లాండ్ని ఈ హైపోథలమస్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మన బాడీలో మనకి జరుగుతాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, మిడిల్ బ్రెయిన్. ఈ మిడిల్ బ్రెయిన్ ఇక్కడ మనం చూద్దాం. ఈ మిడిల్ బ్రెయిన్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఫోర్ బ్రెయిన్ కనిపిస్తుంది, తర్వాత హైండ్ బ్రెయిన్ కనిపిస్తుంది కదా. వీటి మధ్యలో ఇక్కడ స్ట్రమ్ లాగా థిక్గా స్మాల్గా కనపడుతున్నదే ఈ మిడిల్ బ్రెయిన్ అనమాట. ఓకే, వీటి యొక్క ఫోన్స్ ఏం చేస్తున్నాయి, ఈ హైండ్ బ్రెయిన్ని తర్వాత వచ్చేసేసి ఈ ఫోర్ బ్రెయిన్ని కలుపుతున్నట్లుగా కనిపిస్తుంది. ఓకే, దీని యొక్క ఫంక్షన్ ఏంటి అని మనం చూసినట్లయితే మనం ఇక్కడ ఈ ఫోర్ హెడ్ చూస్తున్నాం కదా, ఈ ఫోర్ హెడ్ నుంచి వచ్చే ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ని స్పైనల్ కార్డ్కి పంపిస్తుంది అనమాట. అలాగే స్పైనల్ కార్డ్కి వచ్చే ఇన్ఫర్మేషన్, స్పైనల్ కార్డ్కి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది, సెన్సరీ మోటార్ థింగ్స్ నుంచి వస్తాయి కదా, అంటే మనం చూడటం ద్వారా, తర్వాత మన స్కిన్కి ద్వారా మనకి సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని స్పైనల్ కార్డ్ నుంచి మళ్ళీ ఈ మిడిల్ బ్రెయిన్కి వస్తుంది. ఈ మిడిల్ బ్రెయిన్ నుంచి అది ఎక్కడికి పంపిస్తుంది అంటే థలమస్కి, అంటే హైపోథలమసే కానీ తర్వాత థలమస్కే కానీ ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇలాగా ఆ ఇన్ఫర్మేషన్ అన్నది మిడిల్ బ్రెయిన్ నుంచి పాస్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకి మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఏం జరుగుతుంది అని అంటే సైట్ అండ్ హియరింగ్. అంటే 90% మనం ఏదైనా కానీ విని ఒకటి మాట్లాడాలి అని అంటే ఇది ఎక్కువగా ఈ మిడిల్ బ్రెయిన్ వల్లనే జరుగుతుంది, ఇదే కంట్రోల్ చేస్తుంది అనేసి మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్ మనం చూసినట్లయితే హైండ్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్ వచ్చేసి చూసినట్లయితే దిస్ ఈజ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కదా, ఇది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఒక పిక్చర్ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. మిడిల్లో అబ్లాంగ్ బాటా అంటే ఇదే అనమాట, ఈ పార్ట్ మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనం చూసినట్లయితే దిస్ ఈజ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఇక్కడ మనం పిక్చర్లో చూస్తున్నాం కదా, ఈ పార్ట్ వచ్చేసేసి సెరిబెల్లం అనేసి చెప్తాం అనమాట. ఈ సెరిబెల్లం మనం చూసినట్లయితే 2 లార్జ్ పార్ట్స్గా ఉంటాయి, 2 లార్జ్ హిమిస్పియర్స్ కనిపిస్తాయి. ఇటు సైడ్ ఒకటి మనకి కనిపిస్తుంది కదా, మళ్ళీ మనకి అటు ఆపోజిట్ సైడ్లో కూడా ఉంటుంది అనమాట. ఓకే, అలాగే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్నది మెడోలా అబ్లాంగాటా. ఇది వచ్చేసి మనం చూసినట్లయితే ట్రయాంగులర్ షేప్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. అలాగే దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే మనం స్వాలోయింగ్, మనం తినటమే కానీ తాగటమే కానీ, మనం అలాగే బ్రీతింగ్ తీసుకోవటమే కానీ, తర్వాత కాఫింగ్, తుమ్మటానికి, అలాగే వామిటింగ్ చేయడానికి, వీటికి అన్నిటి ఫంక్షన్స్ని ఇది కోఆర్డినేట్ చేస్తుంది అనమాట. ఓకే, కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇదే అనమాట ఆ మెడోలా అబ్లాంగాటా. ఓకే,
ఇక్కడ మనకి డూ యూ నో అని ఇచ్చాడు. ఇది చాలా మనకి ఇంపార్టెంట్ బిట్స్లో ఎక్కువగా వస్తుంది అనమాట. కాబట్టి అండ్ అడల్ట్ బ్రెయిన్ వెయిట్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది అంటే 1400 గ్రామ్స్ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అందులో వచ్చేసి మనం మొత్తం మన టోటల్ మన బాడీ వెయిట్లో వచ్చేసి బ్రెయిన్ వచ్చేసి 2% వెయిట్ ఉంటుంది అని చెప్తున్నాడు. అలాగే ఈ బాడీలో నుంచి ఎనర్జీ, ఈ బ్రెయిన్లో నుంచి మన బాడీలోకి ఎంత ఎనర్జీ వస్తుందంటే 20% దాకా ఎనర్జీ ఉంటుంది అనేసి చెప్తున్నాడు. అలాగే అసలు మేల్ బ్రెయిన్ వచ్చేసేసి 1375 గ్రామ్స్ ఉంటుంది. అలాగే ఫీమేల్ బ్రెయిన్ వచ్చేసేసి 1275 గ్రామ్స్ ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ పార్ట్ మనం వచ్చేసేసి స్పైనల్ కార్డ్ గురించి డిస్కస్ చేద్దాం.